2 సంవత్సరాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు మా తల్లి గారు. ఏమనో తెలుసా? యేసయ్యా, జోషి నాకొద్దు ప్రభా, వాడిని చంపేవా అన్నారు. ఎందుకు చంపేయమన్నారో తెలుసా? సావుకుని పిల్లలు ఉన్నాయి ఉండి బీరి సీసాలు, సిగరెట్ పెట్లు దేవుని మందిరంలోనే దాచేసేవాడిని. దేవుడు అంటే అసలు భయం ఉండేది కాదు. సండే స్కూల్ పిల్లలకి చిన్న చిన్న బైబిల్స్, కొత్త నిబంధన బైబిల్ ఇస్తా ఉంటే నేను నా స్నేహితులు బైబిల్ని పట్టుకుపోయి చలిమంట కాసుకోవడానికి బైబిల్ని చింపేసేవాళ్ళం. బైబిల్తో చలిమంట కాసుకునే వాళ్ళం. తల్లిదండ్రులు అసలు కాంటాక్ట్ ఉండేది కదండి. మా నాన్నగారు మా తల్లిగారు నేను వస్తే ఇలాగా బొగ్గల మీద చేతులు వేసుకుని ఉండేవారు. ఎందుకో తెలుసా? ఇక్కడ వరకు ఈడ్చిపెట్టి దవడ మీద గట్టి కొట్టేవాడు మా నాన్నగారిని, సేవకుడు అయ్యుండు కూడా. యేసు ప్రభు గురించి చెప్తున్నారని మా తల్లి గారిని కూడా బండ బూతులు, మా ఇంట్లో స్విచ్ బోర్డులు, కుర్చీలు, అద్దాలు, మంచాలు అన్నీ పగిలిపోయి ఉండేవి. పోయే తల్లిదండ్రులు అంటే భయం పోయే, సమాజం అంటే భయం పోయే, అన్ని భయాలు పోయాయి. సిగ్గు విడిచి తిరగడం ప్రారంభించాను. భారతదేశానికి ఉన్నట్టు 3 రంగులు నా తల మీద ఉండేవి. ఇక్కడ వరకు ఏలబడుతూ ఉండేవి. ఇలా వెనక్కేసేవాడిని, వెనకాల పెద్ద పిలకు ఉండేది. అలాగే వచ్చి దేవుని మందిరంలో కూర్చునేవాడిని. మా తల్లిదండ్రులు అనేవారు, అరే నువ్వు దేవుని పిల్లాడివిరా, దేవుని సేవకుడురా, దేవుని నమ్ముకున్న నీవు ఇలాంటి వేషధారణ ఏంటంటే, నా డబ్బులు నా ఇష్టం, నా తల నా ఇష్టం, పోతే నేనే పోతాను, మీకేంటి సంబంధం అని వ్యతిరేక. అన్నం తిని చాలా రోజులైంది. మా తల్లి గారికి నాకు క్యాన్సర్ అని చెప్పలేక, నేను చచ్చిపోతానని ఇప్పుడే డాక్టర్ చెప్పాడని చెప్పలేక, అలాగే నాన్న నీకు కుట్లు వేసిన తర్వాత నీకు నచ్చిన కూర వండి పెడతాను రా అన్నారు. హైదరాబాద్ రైలు ఎందుకు నమ్ముకొని ఇంటింటికి అడుక్కొని తిరుగుతారు? మీ నాన్నగారు మీ అమ్మగారు బైబిల్ పట్టుకొని ఎందుకు ఇంటింటికి అడుక్కొని తిరుగుతారు? ఎరా మీకు సిగ్గనిపించట్లేదా అని మా బంధు అందరూ నా వైపు చూస్తున్నారని నాకు తెలుసు. దయచేసి నేను చెప్పినంత వరకు మీరు అలాగే చూడాలని నా హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. చాలామందికి చాలా క్వశ్చన్స్ ఉంటాయి. ఏం చెప్తాడు, ఎక్కడి నుంచి వచ్చాడు, అసలు ఏంటని. ప్రతి ఒక్కటి మీకు వివరంగా చెప్తాను. నా వాక్యాన్ని, సాక్ష్యాన్ని ముగించే లోపల మీ హృదయం నుండి కొన్ని ప్రశ్నలకు కూడా జవాబు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఆ జవాబు ఏంటంటే, మనలో చాలామందికి ఒక ఆలోచన ఉంటుంది. అదేంటంటే, మనము ఎంత ప్రార్థన చేసినా యేసయ్య ఎందుకు వినడం. ఇంకొకటి, యేసు ప్రభువుని నమ్ముకున్న మనము ఒక స్థితిలో ఉంటే యేసు ప్రభువుని నమ్ముకోలేని చాలామంది వారి స్థితిగతులు ఎందుకు అలా ఉంటాయి. ఇంకొకటి, మనము సంవత్సరాల తరబడి దేవుని మందిరానికి వెళ్తున్నా కానీ మన కుటుంబంలో కొంతమంది మార్చబడట్లేదు. నా ప్రార్థన దేవుడు వింటాడంటావా? పిల్లలు ఉన్న తల్లిదండ్రులు, చాలామంది యవన ప్రాయంలో తల్లిదండ్రులు ఉన్నారు. కొంతమంది యవనస్తులు కలిగిన తల్లిదండ్రులు వారి ప్రవక్తన బట్టి విసుగుపోయేవారు. వారు చేస్తున్న కార్యక్రమాల బట్టి బయటికి చెప్పుకోవాలో లేదా వీరిని కొట్టైనా మార్చుకోవాలని చాలామంది దెబ్బలు వేసి అలిసిపోయిన తల్లిదండ్రులు కూడా చాలామంది ఉంటారు. చూస్తే యేసు ప్రభుని నమ్ముకున్న వారన్నా, యేసు ప్రభుని ప్రకటిస్తున్న వారన్నా, యేసు ప్రభుని నమ్ముకున్నామని చెప్పిన వారన్నా పరమ అసహ్యం. నా జీవితంలో నేను కన్న కలలు చాలా ఉన్నాయి, కానీ ఒక కళ అంటే నాకు చాలా భయం. ఆ భయం ఏంటంటే, నేను కూడా మా తల్లిదండ్రులలాగా సేవకుడు అయిపోతాడేమో అన్న భయం. యేసు ప్రభు గురించి ప్రకటించకూడదు. యేసు ప్రభు దేవుడు కాదు. యేసు ప్రభు మన మతానికి, మన కులానికి సంబంధించిన దేవుడు కాదు. యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళందరూ అబద్ధికులే. యేసు ప్రభు గురించి ప్రకటిస్తున్న సేవకులు వారికన్నా పెద్ద అబద్ధికులని నా హృదయంలో చాలా పెద్ద తలాంపులు. ఈ స్థితిగతులకు రావడం గల కారణాలు, ఈ స్థితిగతులు గుండా నేను నడవాల్సిన అవసరతలు ఎందుకు వచ్చాయో, మరలా తిరిగి ఎందుకు ఇలా సేవకుడిగా మారానో నా సాక్ష్యంలో మీకు చెప్పడానికి చాలా ఇష్టపడుతున్నాను. సో మీరు చాలా జాగ్రత్తగా వినాలి. వింటామన్న వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చాలా అమితమైన ప్రేమ కలిగిన వాడండి. దేవుడు చాలా అమితమైన ప్రేమ కలిగిన వాడు. అలాగని ఆయన ప్రేమను అలుసు తీసుకుంటే ఆయన బెత్తంతో కొట్టగలిగిన సమర్థుడు కూడా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ నేను సేవకుడిగా అవ్వకుండా ఉండుంటే ఒక మంచి డాక్టర్ అయినా అయ్యేవాడిని, లేదా ఒక మంచి పొలిటీషియన్ అయినా అయ్యేవాడిని. అంటే రాజకీయవేత్త అన్నమాట. ఈ రెండు కాకుండా దేవుడు నిలబెట్టి సేవకుడిగా మార్చాడు. సేవకుడిగా మార్చబడిన తర్వాత, యేసు ప్రభువుని తెలుసుకున్న తర్వాత
నా జీవితంలో నేను తెలుసుకున్న అతిపెద్ద సత్యం ఏంటంటే, ఈ ప్రపంచంలో ఉండే అన్ని పరిస్థితుల కన్నా యేసయ్య అనుగ్రహించిన స్థితిగతులు అన్నిటికన్నా అమోఘమైనవి. దేవునికి ఆ పేరు పి జోషి ప్రశాంత్ అండి. మాది కాకినాడ వాకలపూడి అనే గ్రామంలో ఎక్లీషియా బ్లెస్సింగ్ మినిస్ట్రీస్ అని దేవుడు మాకు అనుగ్రహించాడు. నేను పుట్టినప్పుడు మా తల్లిదండ్రులు సేవకులే. నేను యేసు ప్రభుని 2014లో సేవకుడిగా వచ్చాను. యేసు ప్రభుని నమ్ముకొని బాప్తీసం అయితే 7వ తరగతిలో తీసుకున్నాను. 7th స్టాండర్డ్ 7వ తరగతి చదువుతుంటే ఆ సమయంలో బాప్తీసం తీసుకున్నాను. తీసుకున్న తర్వాత నా జీవితంలో కలిగిన మార్పులు మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. చిన్నప్పుడు నేను పుట్టక ముందు మా తల్లిదండ్రులు సేవా పరిచర్యలు ప్రారంభించారు. మా తాతయ్య గారి పేరు పీటర్ గారండి. మా తాతయ్య గారు వాళ్ళ అన్నయ్య గారు మాత్రమే యేసు ప్రభుని నమ్ముకున్నారు. మా నాన్నగారు తరపులు ఎవరు యేసు ప్రభుని నమ్ముకోలేదు. మరి వాళ్ళు చేసే పనులు ఏంటంటే, వాళ్ళందరూ రాజకీయవేత్తలండి, పొలిటీషియన్స్. ఎప్పటికీ పదవుల్లో ఉండి మొన్న ఎలక్షన్లు జరిగాక అందులో కూడా మంచి మెజారిటీతో గెలిచారు. రాబో భవిష్యత్తులో ఎమ్మెల్యేలు ఎంపీలుగా కూడా అయిపోతారు. మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, మా నాన్నగారు తరపులు అందరూ రాజకీయవేత్తలండి. చాలా మట్టికి వ్యాపారాలు చేసేవారు, చాలా మట్టికి పేరు పలుకుబడి కలిగిన వ్యక్తులే. అలాంటి వారి మధ్యన మా తాతయ్య గారు వాళ్ళు రక్షించబడి యేసు ప్రభుని నమ్ముకున్నారు. నమ్ముకున్న తర్వాత మాకు ఒక గ్రామాన్ని చూపించారు మా తల్లిదండ్రులకి. ఆ గ్రామము సముద్రానికి ఒడ్డున ఉంటుందన్నమాట. సముద్రపు ఓరు కూడా రాత్రి అయితే మా గ్రామానికి వినిపిస్తూ ఉంటుంది, అంత దగ్గర. అక్కడికి వెళ్ళి సేవా పరిచర్యలు ప్రారంభించేసరికి మాకు వస్తున్న సంఘస్థులు 2-3 మాత్రమే. ఆ 2-3 సంఘస్థులతో ప్రభు సేవ ప్రారంభించిన మా తల్లిదండ్రులు, మాకు స్థలం లేదు, ఏమీ లేదు. ఒక్కొక్కరు గుమ్మాల మీద ప్రతి ఆరాధన పెడతా ఉండేవారు. ఒకరోజు ఒక దైవ సేవకురాలు వచ్చి మా తల్లిగారితో చెప్తున్న మాట, అమ్మ, దేవుడు మీకు ఒక మగబ్బాయిని ఇస్తున్నాడు, దేవుడు చాలా మంచిగా సేవలో వాడుకోబోతున్నాడు, అనేక దేశ విదేశాల్లో వాడుకుంటాడని చెప్పగానే, సేవ అంటే అమితమైన ప్రేమ కలిగిన మా తల్లిదండ్రులు చాలా సంతోషపడి వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు వేరు. ఎట్టకాలగా కొన్ని క్లిష్టమైన పరిస్థితులు వచ్చినా కానీ నేను పుట్టడం జరిగింది. నా తర్వాత 2 చెల్లెళ్ళండి. మేము మొత్తం 5గురం. నేను, మా నాన్నగారు, మా తల్లిగారు, 2 చెల్లెళ్ళు. నేను పుట్టిన తర్వాత మా తల్లిదండ్రులు అనుకున్నారు, మనము కొన్ని లాంగ్వేజెస్ మాట్లాడలేం, కొన్ని భాషలు మనం మాట్లాడలేము. మన జోషి అయినా బాగా చదువుకొని వాడు మంచిగా స్కూళ్ళల్లో కాలేజీల్లో చదివి అనేక భాషలు మాట్లాడుతూ దేవుని కొరకు బలమైన సేవ చేయాలని వారు చాలా అమితమైన కోరిక. ఆ కోరిక మేరకి మా కాకినాడ అంతా వెతికితే ఒకే పెద్ద స్కూల్ ఉందండి. ఆ పెద్ద స్కూల్ అని ఎందుకన్నారంటే, అందులో పిల్లల్ని జాయిన్ చేయాలంటే తల్లిదండ్రులు డిగ్రీ చదవాలి, డిగ్రీ కంప్లీట్ అయి ఉండాలి వాళ్ళకి. అదే రూల్ కనుక ఇప్పుడు ఉండుంటే చాలామంది తల్లిదండ్రులు ఇంగ్లీష్ మీడియంలో జాయిన్ చేయడానికి ఒక అడుగు వెనక్కి వేసేవారేమో. అంత పెద్ద స్కూల్ అనమాట, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కలిగిన స్కూల్. కాకపోతే ఆ ప్రిన్సిపల్ గారు కూడా దేవుణ్ణి నమ్ముకున్నారు కనుక పైన కింద పడి నన్ను జాయిన్ చేశారు. ఫీజులు కట్టగలరా అంటే కట్టలేరండి, చాలా కష్టం అన్నమాట. మా ఫీజులు కట్టాలంటే మా తల్లిదండ్రులు పస్తులు ఉండాలి. చాలా నిరుపేద కుటుంబం అన్నమాట. ఎందుకంటే మా ఫ్యామిలీలో అందరూ బాగుండేవారు, మా నాన్నగారు మాత్రం ఉద్యోగం వదిలేసి దేవుని పరిచర్యకు వచ్చారు. చెప్పానుగా, సంఘస్థులు ఎంతమంది అండి? చెప్పండి, ఎంతమంది అండి? 2-3. నేను మధ్యలో క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాను, మీరు ఎలర్ట్గా ఉన్నారో లేదు తెలియడానిక. ఓకేనండి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగా మా రోజులు గడుస్తూ ఉంటే మా బంధువుల దగ్గరికి వెళ్ళేసరికి వాళ్ళు ఒక మాట అనేవారు. ఆ మాట మనలో చాలా మందికి వినిపిస్తూ ఉంటది, యేసు ప్రభుని ఎందుకు నమ్ముకున్నారు? ఈ ప్రశ్న మనకి చాలా మందికి వస్తుందిగా. యేసు ప్రభుని ఎందుకు నమ్ముకున్నారు? మీ వేషధారణ మారిపోయిందేంటి? అదేంటి ప్రతి ఆదివారం అలాగే చీర కట్టుకుని, అలా తెల్ల చీర కట్టుకుని దేవుని మందిరానికి పోతున్నావేంటి? యేసు ప్రభుని నమ్ముకుని ఏం సాధించగలిగావు? యేసు ప్రభు మనకు సంబంధించిన దేవుడు కాదు, మన గ్రామానికి సంబంధించిన దేవుడు కాదు. ఇలాంటి ప్రశ్నలు మమ్మల్ని అడగడం ప్రారంభించారు. బహుశా ఇలాంటి ప్రశ్నలు అడిగేవారు ఎవరన్నా ఈ మైక్ శబ్దం వింటే నేను ఒక మాట అడగాలనుకుంటాను వాళ్ళని. ఆ మాట ఏంటో తెలుసండి? మనం ఎలా ఉన్నామో ఎవరు అడగరు. మీరు కడుపు నిండా అన్నం తిన్నారని ఎవడు అడగడు. మీ అప్పులు ఎలా ఉన్నాయి, మీ ఆరోగ్య స్థితిగతి ఎలా ఉంది, మీ పిల్లల భవిష్యత్తు ఎలా ఉందని ఎవడు అడగడు. యేసు ప్రభుని ఎందుకు నమ్ముకున్నావు అని అడుగుతారు. అయ్యా నీకు బాగుందా, హాస్పిటల్కి తీసుకెళ్తానయ్యా అని ఎవడు అడగడు. అయ్యా నీ పిల్లల్ని నేను స్కూల్కి దేబెడతాను, మీ పిల్లలకు ట్యూషన్ చెప్తానని ఎవడు అడగడు. సండే స్కూల్కి పోతున్నారేంటి అని అడుగుతారు. అంతేనండి, సమాజ పరిస్థితి అలాగే ఉంది ఈ మధ్యన. చిన్నప్పుడు నన్ను కూడా అలాగే మార్చేశారు. యేసు ప్రభుని ఎందుకు నమ్ముకొని ఇంటింటికి అడుక్కొని తిరుగుతారు.
మీ నాన్నగారు మీ అమ్మగారు బైబిల్ పట్టుకొని ఎందుకు ఇంటింటికి అడుక్కొని తిరుగుతారు, ఎరా మీకు సిగ్గనిపించట్లేదా అని మా బంధువులు మమ్మల్ని అడిగేసరికి ఏం సమాధానం చెప్పాలో మాకు తెలిసేది కాదు. వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలో తెలిసేది కాదు. కానీ మేము దూరంగా ఉండేవాళ్ళం. మా ఇంటికి ఒక 2-3 కిలోమీటర్ల దూరం అన్నమాట మా నాన్నగారి ఇంటికి. మమ్మల్ని దూరంగా తీసుకొచ్చేసారు వాకలిపూడికి. దేవుడు మమ్మల్ని ప్రేమతో అనుగ్రహించి ఒక చిన్న పాక ఇచ్చారండి. చిన్న పాక, చిన్న స్థలము. ఆ చిన్న సంఘం కట్టుకొని వెనకాల సందులాంటి ఇల్లు అనమాట. ఒకే మంచం, మేము 5గురు అదే మంచం మీద పడుకునే వాళ్ళం. వర్షం వస్తే చాలు నీళ్లు లోపలికి వచ్చేస్తూ ఉండేవి. అర్ధరాత్రి అయ్యేసరికి చిన్న చిన్న గిన్నెలు పెట్టి మా తల్లిగారు మా ముగ్గురిని ఒళ్ళో పడుకోబెట్టుకొని యేసు ప్రభు గురించి చెప్తూ ఉండేవారు. ప్రతిరోజు సాయంత్రం కుటుంబారాధన జరిగేది. బైబిల్ని ఓపెన్ చేసేవారు. దేవుడు గురించి చాలా అద్భుతంగా చెప్తూ ఉండేవారు. దేవుడు నిజమైన వాడు, మన స్థితిగతులు మార్చగల సమర్థుడని ప్రతిరోజు వాక్యాన్ని చెప్తూ ఉంటే మరలా తిరిగి బయటికి వెళ్ళేసరికి అనిపించేది, ఎందుకురా మీ దేవుణ్ణి నమ్ముకున్నారని. ఈ ప్రశ్న నా హృదయంలో ఎలాగొచ్చిందో చెప్పనండి. యేసు ప్రభు నిజదేవుడు అని చెప్తున్నారే, యేసు ప్రభు నిజదేవుడు అని చెప్తూ ఉంటే మేము ఇంకా ఈ పూరుపాకలో ఉండి మా వర్షం వస్తే చాలు ఎక్కడ పడుకోవాలో తెలియని పరిస్థితి. కానీ యేసు ప్రభుని నమ్ముకునే మా బంధువులందరూ బిల్డింగ్లు కట్టుకుంటున్నారు, కార్లు కొనుక్కుంటున్నారు, అపార్ట్మెంట్లు కట్టుకుంటున్నారు, డబ్బులు వెచ్చలవిడిగా సంపాదించుకుంటున్నారు. యేసు ప్రభు నిజదేవుడు అని చెప్తున్న మా బతుకులు ఎలా ఉన్నాయి, యేసు ప్రభుని నమ్ముకునే అందరు బతుకులు బాగున్నాయి ఏంటి అన్న క్వశ్చన్ నాకు వచ్చింది. ఈ క్వశ్చన్ చాలా మంది విశ్వాసులకు వస్తుందండి. అల్ప విశ్వాసులకైతే ఖచ్చితంగా వస్తుంది. నాకు కూడా అలాగే వచ్చింది. ఇంటికి వెళ్ళాను, అడగాలంటే భయం. ఏమని అడగాలి? చిన్నప్పటి నుండి దేవుడు మంచి తలాంతులు ఇచ్చాడు, స్కూల్కి వెళ్ళే ఉండండి. ఎంత భయం అంటే స్కూల్కి వెళ్ళినా కానీ ఉన్న వాళ్ళందరూ డబ్బున్న వాళ్ళే. డబ్బున్న వాళ్ళు వచ్చి మనం అడ్జస్ట్ అవ్వగలమా? వాళ్ళు మనల్ని చేర్చుకోగలరా? పక్కన కూర్చోబెట్టుకోగలరా అంటే కూర్చోబెట్టుకోలేరు, మాట్లాడలేరు. ఎందుకంటే మా స్థితిగతులు చిన్నవి, వారందరూ పెద్దవారే. ఈ ఈ సిచ్యువేషన్స్ అనుభవించడం ఎందుకు, ఈ పరిస్థితులు గుండా మనం నడవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఒకే ఒక్క రీజను. మా తల్లిదండ్రులు యేసు ప్రభుని నమ్ముకోకుండా ఉండుంటే మా నాన్నగారు మంచిగా ఉద్యోగం చేసేవారు, మేము బాగా బ్రతికే వాళ్ళమేమో అనిపించేది. బాగా బ్రతికేలేమో అనిపించేదండి. స్కూల్ ఫీజు కట్టడానికి వాళ్ళు పడే తాపత్రయాలు ఇవన్నీ చూసి ఒకరోజు 7వ తరగతికి వచ్చానండి. ఇలాంటి సభలు జరుగుతుంటే మా నాన్నగారు చాలా పెద్ద సభలు ఏర్పాటు చేసేవారు. జీసస్ కాల్స్ మినిస్ట్రీస్ వాళ్ళు వచ్చే ఉండేవారు. తర్వాత జాషువా పట్టాభి గారు అని ఒక ఆయన దేవుని వాక్యం చెప్తుంటే నేను, మా చెల్లెళ్ళు, మా సండే స్కూల్ పిల్లలు ఇలాంటి పెద్ద బాక్స్ ఉంటే ఆ బాక్స్ పక్కన కూర్చున్నామండి. కూర్చుంటే ఆ సేవకుడు వాక్యం చెప్తూ ప్రకటన గ్రంథాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అందులో ఒక మాట మాత్రం చాలా గట్టిగా చెప్పారు. అదేంటో తెలుసా? ఈ రాత్రి నువ్వు చచ్చిపోతే నరకానికి పోతావు, రక్షణ లేకపోతే అన్నారు. భయం వేసిందండి. మా ముగ్గురులో మా చిన్న చెల్లి చాలా భయస్తురాలన్నమాట. ఇంటికి తీసుకెళ్ళింది, ఒరే అన్నయ్య మనం ఈ రాత్రి చచ్చిపోతే మనం నరకానికి వెళ్ళిపోతామని నన్ను, మా సండే స్కూల్ పిల్లల్ని భయపెట్టేసింది. ఉదయాన్నే మేమందరం వెళ్ళి బాప్తీసం తీసుకున్నాం. బాప్తీసం తీసుకున్న తర్వాత నా భయము, నా భక్తి చెప్తానండి. బైబిల్ కాళ్ళకు తగులితే ఎంత భయం అంటే, ఈ రాత్రి దేవుని దేవదూత వచ్చి నన్ను చంపేస్తారేమో అన్నంత భయంతో మందిరానికి వెళ్ళిపోయి, అయ్యా సారీ ప్రభా, నేను నీ బైబిల్ని కాళ్ళతో తన్నేసాను, మర్చిపోయి తగిలేసింది అయ్యా, నన్ను క్షమించని ఏడ్చేసామండి. ఏదన్నా తెలియకుండా చెడు మాటలు, చెడు ఏమన్నా నాకు వినిపించినా, సినిమా పోస్టర్ బయట రోడ్డు మీద చూసినా, లేకపోతే ఏదన్నా కొన్ని చూడకూడదు ఏమన్నా రోడ్డు మీద కనిపించినా ఎంత భయం అంటే పరిగెత్తుకొని మందిరానికి పోయి, యేసయ్యా నా రక్షణ పోద్దేమో, నేను చనిపోతానేమో, నన్ను క్షమించు ప్రభు అని ఏడ్చేసావాడిని. మా తల్లిదండ్రులు మా చుట్టాలింటికి పంపిస్తూ ఉంటే ఎక్కడికి వెళ్ళినా కానీ 1, 2, 3 అని లెక్క పెట్టేసరికి ఏ ఇంట్లో ఉన్నా కానీ పరిగెట్టుకొని ఇంటికి వచ్చేసోళ్ళు మా తల్లిదండ్రులు కొడతారేమో అని అంత భయం అండి. చాలా భయం. ఎవరన్నా తిట్టిన వారికి సమాధానం చెప్పలేనంత భయం. మా బంధువులు యేసు ప్రభుని మేము నమ్ముకున్నామని ఎంత చిన్న చూపు చూసేవారంటే, వాళ్ళ ఇంట్లో ఫంక్షన్లు జరుగుతున్న మమ్మల్ని పిలిచేవారు కాదు. అలాగని నేను వాళ్ళు ద్వేషించట్లేదు. ఎందుకో తెలుసా? ఇప్పుడైతే వారు సత్యాన్ని తెలుసుకున్నారు, కానీ ఒకప్పుడైతే వారికి సత్యం అంటే ఏంటో తెలియదు. ఆతృతగా స్కూల్ నుంచి త్వరగా ఇంటికి వెళ్ళిపోయి, అమ్మ మన ఇంటోళ్ళ దగ్గర టెంట్ వేసారంట కదా, మనం వెళ్ళొచ్చా భోజనానికి అని అంటే, లేదురా మనల్ని పిలవలేదు, మర్చిపోయారు అనుకుంటూ దూరంగా ఉన్నాం కదా అని మాకు సంజాయిషి చెప్తూ ఉండేవారు. కాళ్ళు తుడుచుకునే గుమ్మాల దగ్గర మమ్మల్ని కూర్చోబెడతా ఉండేవారు. చిచ్చి కుక్కలు అని మమ్మల్ని తిడతా ఉండేవారు.
ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్ళిపోతే మా తల్లి గారు అనేవారు, యేసయ్య ప్రేమ చూపించాలి, క్షమించేంట్రా మన బంధువులే కదా అనేవారు. ఇది మా పూర్వ స్థితి, మా పూర్వ అనుభవాలు. ఒక చిన్న పాక ఇప్పుడు అన్ని ఇమాజిన్ చేసుకుంటే చాలా అద్భుతంగా అనిపించేది. ఆ రోజులు మరలా రావు, ఆ రోజులు మరలా రావు. ఎందుకంటే మా ఇంటి చుట్టూ ఎవరు ఉండేవారు కాదండి. ఒకే ఒక్క పాక, అది మాదే. ఇప్పుడైతే అన్నీ వచ్చేసాయి, కానీ ఆ రోజులు మరలా రావు జ్ఞాపకం చేసుకుంటే. చిన్నప్పుడు దేవుడు నన్ను ఇచ్చాడు కనుక మంచి తలాంతులు ఇచ్చాడండి. మంచిగా మ్యూజిక్ వాయించేవాడిని, చర్చిలో బాగా ఇన్స్ట్రుమెంట్స్ వాయిస్తూ ఉండేవాడిని. ఒకరోజు స్కూల్లో కూర్చొని, ఒంటరేనండి, ఎప్పుడు స్కూల్లో కూర్చున్న ఒంటరే, బెంచ్ల మీద కూర్చొని ఒకసారి మ్యూజిక్ వాయిస్తున్నాను, ఖాళీ దొరికింది కదా అని. మా మ్యూజిక్ సార్ అలా నడుచుకుంటూ వెళ్తూ, బాగా వాయిస్తున్నారా ఏంటి, అలవాటు ఉందా అని అడిగితే, అవును సార్ నేను మా చర్చ్లో కొడతానంటే, ఆయన తీసుకెళ్ళి మ్యూజిక్ టీంలో జాయిన్ చేశారు నన్ను. మా స్కూల్ మ్యూజిక్ టీంలో జాయిన్ చేస్తే ఒక్కొక్క కాంపిటీషన్కి వెళ్ళడం స్టార్ట్ చేశా. దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడంటే, ఏ పోటీకి వెళ్ళినా అందులో దేవుడు విజయాన్ని ఇచ్చేవాడు, ఎక్కడికి వెళ్ళినా దేవుడు విజయాన్ని అనుగ్రహించేవాడు. అది వెళ్తూ 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 ఎక్కడికి వెళ్ళిందంటే, మన ఆంధ్రప్రదేశ్లోనే రాష్ట్ర స్థాయి 3వ స్థానాన్ని దేవుడు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. అసలు నాకు తెలియదు, నేను స్టేట్ వైడ్ కాంపిటీషన్స్ కూడా వెళ్ళిపోయినాను. సడన్గా ఆ ప్రైజ్ తీసుకోగానే నాకు అర్థమైంది, నేను ఆంధ్రప్రదేశ్లోనే 3వ స్థానాన్ని సంపాదించుకోగలిగానని. నెక్స్ట్ రోజు ఉదయాన్నే న్యూస్ పేపర్ వాళ్ళు వచ్చారు మా స్కూల్కి. మా సార్ ఇలాగే ప్రెస్ వాళ్ళతో మాట్లాడుతున్నారు, నేను ఇలా చేతులు కట్టుకుని మా టీం అంతా నుంచున్నాం, మా అందరినీ ఫోటోలు తీసుకున్నారు. నెక్స్ట్ రోజు న్యూస్ పేపర్లో పడ్డాం. మొట్టమొదటిసారి న్యూస్ పేపర్లో పడితే మనకి ఎలా అనిపిస్తుందండి? మొట్టమొదటిసారి న్యూస్ పేపర్లో పడ్డా, అది కూడా కలర్ ఫోటో, బ్లాక్ అండ్ వైట్ కూడా కాదు, కలర్ ఫోటోలో పడ్డా. ఎంత ఆనందం అంటే, మా స్కూల్లో ఇలాగ మా ప్రిన్సిపల్ మేడము జోషి ప్రశాంత్ అని పిలిచింది, పెద్ద ప్రైజ్ ఇవ్వడానికి. అసలు మా స్కూల్లో నేను ఒక వ్యక్తిని ఉన్నానని ఎవరికి తెలిసేది కాదు, అసలు నాతో ఎవరు సహవాసం చేసేవారు కాదు, అసలు నా చుట్టూ ఎవరు ఉండేవారు కాదు. స్కూల్ అయిపోయినా ఒంటరోడ్నే, లంచ్ బెల్ అయినా ఒంటరోడ్నే. అలాంటిది ఒక్కసారిగా మా స్కూల్ వారు జోషి ప్రశాంత్ అని పిలవగానే పరిగెట్టుకుంటూ ప్రైజ్ తీసుకోవడానికి వెళ్తూ ఉంటే, మా స్కూల్ అందరూ చప్పట్లు కొడుతున్నారు. కొడతా ఉంటే నా హృదయంలో ఎంత సంతోషం అంటే, ఎంత ఆనందం అంటే, మా స్కూల్లో వారందరూ గుర్తించలేని నన్ను చాలా అద్భుతంగా గుర్తించారన్న సంతోషం వచ్చేసింది. ఆ సంతోషంలో నాకు అనిపించిన నిర్ణయం ఏంటో చెప్పనా? మనము దీవించబడాలంటే యేసే అక్కర్లేదు, మన జీవితంలో ఉన్నతమైన స్థితిగతులకు పోవాలంటే యేసు ప్రభు మనకు అక్కర్లేదు. మనకి తలాంత్ ఉంటే చాలు, టాలెంట్ ఉంటే చాలు, ఏదన్నా సాధించవచ్చు. ఇవాళ చాలా మంది అలాగే ఉన్నారు. డబ్బు ఉంటే చాలు, దేవుడు అక్కర్లేదు. బంధువులు ఉంటే చాలు, యేసే అక్కర్లేదు. అన్నీ మనకి సమృద్ధిగా ఉంటే చాలు, దేవుడు అక్కర్లేదు అన్న స్థితిగతుల్లో చాలా మంది బ్రతుకుతారు. నా జీవితంలో ఎన్ని సంపాదించుకున్నానో మీకు చెప్తాను. మొట్టమొదటిసారి అలా సంపాదించుకున్న తర్వాత, ఎప్పుడూ పరిచయం లేని స్నేహితులు, ఎప్పుడూ నాతో మాట్లాడలేని స్నేహితులు, ఎప్పుడూ నా పక్కన కూర్చోడానికి కూడా ఇష్టపడలేని నా స్నేహితులు, పదవి రాగానే, పేరు ప్రఖ్యాతలు రాగానే బెల్లం చుట్టూ ఈగల వాలినట్టు వాలిపోయారు. ఎందుకు? రాష్ట్ర స్థాయి 3వ స్థానాన్ని సంపాదించుకున్నాను గనక. అది లేకపోతే నో ఫ్రెండ్స్. ఒక్కొక్కరు మాట్లాడడం ప్రారంభించారు. ఎందుకంటే మా స్కూల్లో ఉండే నా సహవాసాలు, నా స్నేహితులు ఎప్పటికీ కార్పొరేటర్లుగా పనిచేస్తున్నారని. నా క్లాస్మేట్స్ కార్పొరేటర్ అంటే తెలుసుగా, మున్సిపల్ కార్పొరేటర్లుగా కొంతమంది పనిచేస్తున్నారు. యంగెస్ట్ ఎమ్మెల్యేస్ నా ఫ్రెండ్స్ ఉన్నారు. రాబో దినాల్లో ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ లాగా అవ్వేవారు నా స్నేహితులు ఉన్నారు. ఇప్పటికీ మంచి బిజినెస్ మ్యాన్స్, పేరు ప్రఖ్యాతలు కలిగిన నా స్నేహితులు ఉన్నారు. ఆఖరికి చెన్నై ఫిలిం ఇండస్ట్రీలో కూడా ఇప్పటికీ అడ్వర్టైజ్మెంట్లు చేస్తూ అన్ని పోస్టుల్లో కనిపించే నా స్నేహితులు ఎప్పటికీ ఉన్నారు. అంత బ్యాక్గ్రౌండ్ చిన్నప్పుడే సంపాదించేసుకున్నాను. 10వ తరగతికి వచ్చేసరికండి, ఎందుకైతే చాలాసార్లు అనుకున్నాను, ఎప్పుడైతే తలాంత్ వచ్చిందో గర్వం పెరిగిపోయింది. ఎంత గర్వం వచ్చేసిందంటే, నేను టాలెంటెడ్, నాకు చాలా మంది తెలుసు, నేను బాగా వాయించగలను, పేపర్లో పడ్డాను, కాంపిటీషన్కి వెళ్ళాను, అన్ని స్కూళ్ళలో రికగ్నైజేషను. మళ్ళీ గేమ్స్ ఒకటి బాగా ఆడేవాడిని. అండర్-16, అండర్-17కి ఈస్ట్ గోదావరి క్రికెట్ వైస్ కెప్టెన్గా చేశానండి. క్రీడల్లో కూడా మంచి ఉన్నతమైన స్థితి దేవుడు అనుగ్రహించాడు. ఉదయాన్నే స్టేడియంకి వెళ్ళిపోవడం, సాయంత్రం ఎప్పుడో రావడం. ఎగ్జామ్ రాయక్కర్లేదు. నేను 10వ తరగతి, ఇంటర్ పరీక్షలు, మెడికల్ కాలేజీలో పరీక్షలు కూడా నా సొంతంగా ఇప్పటికొచ్చి ఒక్కసారి కూడా రాయలేదు. అన్ని రికమెండేషన్లే, ఎమ్మెల్యేల రికమెండేషన్లు, ఎంపీల రికమెండేషన్లు. అయ్యా మావోడే రాసిందంటే గైడ్ పట్టుకుని కూర్చొని రాసేసాను. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను తెలుసా?
చాలా మంది యవనస్తులకి ఆడు తెలుసు, వీడు తెలుసు, మాకు సంఘం అక్కర్లేదు, దేవుడు అక్కర్లేదు, సేవకులు అక్కర్లేదు అని. డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, నేను ఒక మాట చెప్తాను. ఒకరు కాదు, ఇద్దరు కాదు. ఏంటండి, ఎగ్జామ్స్కి డైరీలు రాస్తారు చాలా మంది, రికార్డు బుక్లు. ఆ రికార్డు బుక్స్లో నా స్నేహితులు ఫోన్ నెంబర్లు రాస్తే సరిపోయేది కాదు. చిన్న వయసులోనే 2600 మంది స్నేహితులు కలిగి ఉన్న వ్యక్తిని మా వెనకాల ఉండే బంధువులందరూ, అరే నువ్వైనా సేవకుడు అవ్వకుండా బాగానే వచ్చేసారో బయటికని నన్ను పొగడ్తలతో ముంచేసి లోకానికి బానిస చేసేశారు. చిన్నప్పుడు నన్ను చాలా మంది అడిగారు, జోషి వాట్ యు వాంట్ టు బికమ్? పెద్ద అయిన తర్వాత ఏమవుతాం అంటే, చాలా మంది పిల్లలు చెప్తారు డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి, కలెక్టర్ అవ్వాలని. కానీ మా తల్లిదండ్రుల మీద ఉన్న పగతో సేవకుడు అవ్వకూడదని నాకుండే ఒక్కొక్క అంబిషన్ ఏంటో తెలుసా? ఐ వాంట్ టు బి ఏ పొలిటీషియన్. నేను ఒక మంచి రాజకీయవేత్తను అవ్వాలని. చిన్న వయసులోనే మనకి తెలంగాణ పోరు వచ్చింది 2013. ఈస్ట్ గోదావరి స్టూడెంట్ చేసి కన్వీనర్గా చేశాను. కన్వీనర్ అంటే చిన్నది కాదండి, ఇంచుమించు 16 కాలేజీలు నా కింద ఉండేవి. ఇప్పటికీ చాలా మందికి జోషి ప్రశాంత్ నిజంగా మారాడా అని చాలా మందికి ప్రశ్న. ఇలాంటి మారలేని దౌర్భాగ్యుల్ని మార్చగలిగిన ఏకైక దేవుడు నేను ప్రకటిస్తున్న నజరేయుడని యేసు మాత్రమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత దౌర్భాగ్యపు జీవితం అంటేనండి, మా తల్లిదండ్రులకి ఒక రోజు ధైర్యంగా వెళ్ళి ఒక మాట చెప్పాను. అదేంటో తెలుసా? అమ్మా, మీరైతే సేవ అని తిరగండి, కానీ నేను మాత్రం ఎప్పుడు బైబిల్ పట్టుకోను. యేసు ప్రభు నిజదేవుడు కాదు. యేసు ప్రభు మమ్మల్ని ఎక్కడ నిజదేవుడు కాదు. యేసు ప్రభు మమ్మల్ని ఎక్కడ ఆశీర్వదించాడు? యేసు ప్రభుని నమ్ముకొని మీరేం సాధించగలిగారు? ఇక దిగిపోయాడు, నేను కొడుతూ ఉండేవాడిని. నేనేమో పాపిష్టి జీవితమే నాదంతా, నేను లోకంలో కలిసిపోయాను. ఆడ ఇంకా కలవలే, మంచిగా ఉండేవాడు దేవుని సన్నిధిలో. ఒకరోజు అలాగే వాడిని ప్రతిసారి తిడతా ఉంటే నేను ఒకరోజు ఆడి పక్కన కూర్చొని, ఏరా మా డాడీ నిన్ను అంతగా తిడవుతున్నా, నీకు సిగ్గులేదా అని అన్నాను. మా నాన్నగారే తిట్టారు, వాడు దేవుడు అంటే చాలా భయం, సంఘం అంటే చాలా భయం, నిన్ను అస్తమాట్లు తిడతారా, సిగ్గులేదరా? అదే నేనైతే ఈ పాటికి కాంగో వదిలేసిపోదును అన్నాను. మొదటిసారి వినలేదు. రెండోసారి వాక్యం వింటున్నప్పుడు ఆడి పక్కనే కూర్చుని, ఎరా నీకు బోరు కొట్టట్లేదా, నిద్ర రావట్లేదా? ఆమెను అనేసరికి వచ్చేద్దాం, పక్క షాప్కి వెళ్ళి వచ్చేద్దాం అనేవాడిని. ఒకసారి విన్నాడు, 2 సార్లు విన్నాడు, రాలేదు, కానీ ఒక్కసారి వచ్చాడు. ఆడికి కూడా సిగ్గనిపించింది మా నాన్నగారు తిడితే, ఎందుకంటే నేనే చెప్పాను కాబట్టి సొంత కొడుకుని ఆయన తిడితే మనం పడేది ఏంటంటే, ఆడు మెల్లిమెల్లిగా లోకాన్ని అలవాటు చేసుకోవడం స్టార్ట్ చేశాడు. నేను కూడా వాడిని లోకంలో తిప్పడం ప్రారంభించాను. ఈసారి దేవుని మందిరంలో వాక్యం ప్రారంభమయ్యేసరికి నేను ఆయన్ని లాక్కుపోయి పోతా ఉండేవాడిని. వాక్యం వినేవాడు కాదు, కాంగో కొట్టడానికి వచ్చేవాడు కాదు. ఇలాంటి స్థితిగతులు ఆడికి నేను నేర్పించేసిన తర్వాత ఒకరోజు నాకు ఫోన్ చేశాడు, జోషి నాకు చిన్న యాక్సిడెంట్ అయింది, రేపు ఉదయాన్నే నేను ఆదివారం వస్తాను, నేను కాంగో కొడతాను అన్నాడు. సరే అన్నాను. ఆదివారం అయింది, వాడు రాలేదు. ఫోన్ స్విచ్ ఆఫ్. ఫోన్ చేశాను, చాలా విసుగు వచ్చేసింది. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు, నేనే కొట్టాలి కాంగో ఇవ్వాలని. విసుగుపోతూ కాంగో కొట్టాను. చర్చ్ ముగించబడింది. ఇంట్లో అలా కూర్చునేసరికి ఒక ఫోన్ కాల్ వచ్చింది. అదేంటి తెలుసా? అయ్యా, ప్రశాంత్ సముద్రంలో కొట్టుకుపోయి చచ్చిపోయాడంట అన్నారు. సముద్రానికి వెళ్ళాం. వాళ్ళు అంటున్నారు డెడ్ బాడీ సాయంత్రాన్ని కొట్టుకొస్తుందండి, ఉదయాన్ని కొట్టుకొస్తుందని చెప్తున్నారు. తీరా అలా ఒడ్డు దగ్గర నడుచుకుంటూ పోతూ ఉంటే ఒడ్డు దగ్గర చిన్నగా తేలుతున్నాడు. వాడిని నేను, వాళ్ళ బాబాయ్, వాళ్ళ అన్నయ్య వెళ్ళి లాక్కొని వచ్చాం బయటికి. బ్లూ కలర్ జీన్ ప్యాంటు, ఒంటి మీద షర్ట్ కూడా లేదు. వాడిని లాగిపెట్టి అక్కడ ఒడ్డు దగ్గర అలాగే కూర్చోబెట్టాం. బాధ అనిపించింది, చాలా సంవత్సరాల స్నేహితుడు, బాధ అనిపించింది. తర్వాత కొన్ని రోజులు మర్చిపోయాను. కానీ నేను సేవలోకి వచ్చిన తర్వాత 2014లో యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత నేను ప్రతిరోజు పశ్చాత్తాపడే విషయం ఏంటో తెలుసా? ఆడు నరకానికి పోవడం గల కారణం ఎవరో తెలుసా? నేనే. వాడు సముద్రంలో కొట్టుకుపోయి చచ్చిపోలేదండి, చంపేసి పాడేశారు. దానికి కూడా కారణం ఎవరో తెలుసా? నేనే. అందుకే నేను వాక్యం స్టార్టింగ్లో ఒక మాట చెప్పాను, పక్కోడు ఆత్మీయ జీవితాలను నాశనం చేయొద్దు. మీ కొత్త సెల్ ఫోన్ కొనుక్కుంటే మీ పక్కోడికి చూపించి వాడు ఆత్మీయ జీవితాన్ని నాశనం చేయొద్దు. మీరు బండి కొనుక్కుంటే మీతో తిరగడానికి పక్కోడు ఆత్మీయ జీవితాన్ని నాశనం చేయొద్దు. ఎప్పటికీ ఐ రిగ్రెట్ మై సెల్ఫ్. ఆడవాళ్ళ సముద్రంలో కొట్టుకుపోయి చచ్చిపోవడం గల కారణం నేనే. అలాంటి బాధ ఎవరు అనుభవించకూడదని వాళ్ళు చెప్తున్నాను. 2013 ఇంటికి వచ్చాను.
తల్లిదండ్రులు అసలు కాంటాక్ట్ ఉండేది కదండి. మా నాన్నగారు మా తల్లిగారు నేను వస్తే ఇలాగా బొగ్గల మీద చేతులు వేసుకుని ఉండేవారు. ఎందుకో తెలుసా? ఇక్కడ వరకు ఈడ్చిపెట్టి దవడ మీద గట్టి కొట్టేవాడిని మా నాన్నగారిని, సేవకుడు అయ్యుండి కూడా. యేసు ప్రభు గురించి చెప్తున్నారని మా తల్లి గారిని కూడా బండ బూతులు, మా ఇంట్లో స్విచ్ బోర్డులు, కుర్చీలు, అద్దాలు, మంచాలు అన్నీ పగిలిపోయి ఉండేవి. మనశ్శాంతి ఉండేది కాదు. మా చెల్లెళ్ళు వచ్చి, ఒరే అన్నయ్య నువ్వు మా అన్నయ్య అని చెప్పుకోవడానికి సిగ్గేస్తున్నారు అంటే, మీరు నా చెల్లులుగా బతుకుండం నాకు ఇష్టం లేదని కత్తి పట్టుకొని పొడి చేద్దామని వెళ్తే మా చిన్న చెల్లి చేయి తెగిపోయిందండి. నేను చాలా దౌర్భాగ్యుడిగా మారిపోయింది దేవునికి దూరం అయిపోయిన తర్వాత. దేవునికి దూరం అయిపోయిన తర్వాత లోకం అలవాటైపోయి బరి తెగించి తిరగడం ప్రారంభించాను. రోడ్డు మీద ఎవరైనా చెల్లులు వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళ చున్నీలు లాగి జుట్టు పట్టుకుని ఈడ్చుకుని రోడ్డు మీద లాక్కుంటూ పోతూ ఉండేవాడిని. బీర్ సీసాలు పట్టుకుని గట్టిగా ఎవరన్నా వెళ్ళిపోతూ ఉంటే బుర్రల మీద గట్టిగా కొట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉండేవాడిని. అలాంటి బ్రతుక్కి దిగజారిపోయాను. మా చెల్లి ఏడుపు, మా తల్లిదండ్రులు ఏడుపు, ఏం చేయాలో అర్థం కాలేదు. పోలీస్ స్టేషన్లో పెట్టి కొట్టిన 5 నిమిషాల్లో బయటకు వచ్చేవాడిని. అందరూ తెలిసినోళ్ళే కాబట్టి ఎవ్వరూ నన్ను మార్చలేదు, ఎవ్వరూ నన్ను మార్చలేకపోయారు, ఎవ్వరూ నా హృదయాన్ని మార్చలేకపోయారు. కానీ వాళ్ళ ధైర్యంగా ఎక్కడ నిలబడి చెప్తాను, నన్ను మార్చిన దేవుడు సజీవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నన్ను మార్చిన దేవుడు సజీవుడు. ఆ 2013 ఇంటికి వచ్చాను. మా ఇంటి వెనకాల క్రిస్మస్ ఆరాధన జరుగుతుంది. మా తల్లిగారు అన్నారు, జోషి కీబోర్డ్ వాయిస్తావన్నారు. అప్పటికే చాలా బలహీనంగా ఉంది, కూర్చోవడం కూడా ఇబ్బందిగా ఉంది. వచ్చి కీబోర్డ్ వాయించాను. ఆ వేళ బట్టి శ్రీను గారు రేపు వస్తారండి, ఆయన అరుణ్ కుమార్ గారు, ఆయన సాక్ష్యం చెప్తున్నారు, వాక్యం చెప్పడానికి వచ్చారు. ఆయనతో దేవుడు మాట్లాడుతున్న మాట రాత్రికాల సమయంలో 2014 నుంచి జోషి ప్రశాంత్ నేను సేవకుడిగా వాడుకుంటానని దేవుడు వాగ్దానం చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ మాట చెప్పేసరికి పాస్టర్ గారు ఇలా తిరిగి చూశారు, నేను అక్కడ కనిపించలే. ఇలాంటి వాడిని ఎలా వాడుకుంటావు ప్రభు అని ఆయన కూడా తిట్టుకున్నారు. మా తల్లి గారు బలవంతంగా ఇంటికి తీసుకొచ్చి, అయ్యా మా అబ్బాయికి నీరసంగా ఉంది ప్రార్థన చేయండి అన్నారు. అప్పుడు ఆయన చెప్పిన మాట, అమ్మా మీ అబ్బాయిని దేవుడు వాడుకుంటాడమ్మా 2014 నుంచి అంటే, నేను చచ్చిపోవాలని ప్రార్థన చేసిన మా తల్లి గారికి గొప్ప శుభవార్త అది. గబగబా రూమ్లోకి లోపలికి వచ్చి నా తల మీద చేసి, జోషి యేసయ్య నిన్ను వాడుకోబోతున్నాడు రా అని చెప్పగానే ఎన్ని తిట్టుకున్నానంటే ఆ సేవకుల్ని, చాలా నీచమైన బూతులు అన్నమాట. మా తల్లి గారు చెయ్యి విసిరేసి, అమ్మ ఇలాంటి మాటలు ఇంకెప్పుడు చెప్పొద్దు, ఆయనకి డబ్బులు ఇచ్చి పంపించండి, వీళ్ళందరూ డబ్బుల కోసమే మాట్లాడతారని చాలా దౌర్భాగ్యంగా దూషించాను. మా తల్లి గారు బాధపడితే వెళ్ళిపోయారు. ఆ రాత్రికాల సమయంలో నా భవిష్యత్తు గురించి ఆలోచించుకుంటే సమయం సుమారు 2-1 గంటన్నర ఆ మధ్యలో విపరీతమైన నొప్పండి, చాలా విపరీతమైన నొప్పి. ఆ నొప్పి రాగానే ఉదయాన్నే లేచాను, డాక్టర్ దగ్గర తీసుకెళ్ళమన్నాను. డాక్టర్ దగ్గర తీసుకెళ్లారు, అన్ని టెస్టులు చేశారు. చిన్న ఆపరేషన్ చేస్తే 3 రోజుల్లో బాగైపోతాడన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆపరేషన్ అంటే మీలో ఎంతమందికి ఇష్టం అండి? ఆపరేషన్ అంటే మీలో ఎంతమందికి ఇష్టం? ఎవరికి ఇష్టం ఉండదుగా. నాకు మాత్రం ఆపరేషన్ అంటే చాలా ఇష్టం. ఎందుకో తెలుసా? బైబిల్లో రాయబడి ఉంటుంది, దయ్యాలు పట్టుకున్నవాడు తను తాను గాయపరుచుకుంటాడు. నేను కూడా అంతే, నన్ను నేను గాయపరుచుకునే స్థితికి వెళ్ళిపోయాను. ఎలాగంటే కాపర్ రాకపోతే బ్లేడ్తో చేతులను కోసేసుకొని రక్తాన్ని నాకుతూ ఉండేవాడిని. నన్ను రెబల్ అని పిలిచేవారు. ఎంత బాగుండేదంటే జీవితం. రోడ్డు మీద బైక్ ర్యాలీకి కానీ దేనికన్నా నిలబడితే 2 గంటల్లో 600 బళ్ళు పోజేసేవాడిని. పెట్రోల్ కొట్టించినా కొట్టించకపోయినా 600 బళ్ళు అంటే ఇంచుమించు ఎంత ట్రాఫిక్ జామ్ అవుతుందండి? చాలా ట్రాఫిక్ జామ్ అవుతుంది. అంత సాడిస్టిక్, అంత రెబల్ పేరు తెచ్చుకున్నాను. ఆ పేర్లు నాకు తర్వాత ఉపయోగపడలేదు సుమి. ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్ళిన తర్వాత వెన్నుపూస దగ్గర ఇంజెక్షన్ ఇచ్చారండి. నాలో ఉండే మత్తు పదార్థాలు ఎక్కువ, వాళ్ళు ఎక్కించిన మత్తు నాకు ఎక్కలే. కాసేపు కూర్చొని ఎక్కిందా అని ఒక అరగంట సేపు వెయిట్ చేసిన తర్వాత ఆపరేషన్ స్టార్ట్ చేశారు. చేసినప్పుడు సర్జికల్ బ్లేడ్స్తో కోస్తారు శరీరాన్ని. నాది కోస్తూ ఉంటే వారు గట్టిగా బలాన్ని ఉపయోగించారు. నా శరీరం ఊగుతున్నప్పుడు నేను చాలా సంతోషపడ్డాను. బ్లడ్ వస్తుంది, చాలా సంతోషపడ్డాను. ఆపరేషన్ అయిపోయింది, కుట్లు వేశారు, ప్లాస్టర్ వేశారు. 2 రోజులు గడిచింది, హాస్పిటల్ ఉన్నాను. నా స్నేహితులకి కొంచెం అప్పుడే కళ్ళు తెరుచుకున్నాయన్నమాట. అదేంటంటే ఉపయోగం లేనోడు మనకెందుకు రాని నన్ను కొంచెం పక్కన పెట్టారు. మంచం మీద ఉండేవాడు మనకెందుకు రాని నన్ను కొంచెం పక్కన పెట్టారు. ఎక్కడి నుంచే నా జీవితం ప్రారంభమైంది. పక్కన పెట్టారు, కోపం వచ్చింది, బాధ వేసింది. 3వ రోజు తీసుకెళ్ళి ఇంట్లో పడుకోబెట్టారు. మా తల్లి గారు నా దగ్గరికి వచ్చి సువార్త చెప్పారు. అదేంటో తెలుసా? యేసయ్యని నమ్ముకుంటే నీ జీవితం బాగుంటుందిరా,
యేసయ్యని నమ్ముకుంటే దేవుడు నిన్ను స్వస్థపరుస్తానన్నారు. ఈ స్వస్థత అనే పదం నాకు బాగా నచ్చి డిసెంబర్ 31, 2013 రాత్రి ఇలాగే బలిపీఠం ఎక్కి మొట్టమొదటిసారి దేవుని మందిరంలో నిలబడ్డాను. కీబోర్డు వాయించాను పాటలన్నిటికీ. ఇలా స్టేజ్ మీద నిలబడి మైకు పట్టుకోగానే మా సంఘస్థులందరూ ఆశ్చర్యపోతున్నారు. వీడి హెయిర్ స్టైల్ మారిపోయింది, వీడి బతికే మారిపోయింది, దేవుని మందిరంలో సాక్ష్యం చెప్పడానికి వచ్చాడని వారందరూ ఆతృతగా అలా చూస్తున్నారు. నా సాక్ష్యం చెప్పడం ప్రారంభించాను. వారందరూ చాలా సంతోషపడ్డారు. నా సాక్ష్యము ముగించిన తర్వాత మా సంఘములో 12 మంది బాప్తిసం పొందారండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ నేను చెప్తున్న సాక్ష్యము అబద్ధ సాక్ష్యము. అబద్ధం అంటే ఏంటో చెప్పనా? పెదవుల్లోంచి వస్తుంది మాట, హృదయంలోంచి రావట్లేదు. ఇక్కడ మార్పు లేదు, పెదవుల్లోంచి సాక్ష్యం చెప్తున్నాను. అప్పటి వరకు చూసిన దేవుడు చూశాడు, ఎన్నో దెబ్బలు కొట్టాడు నా జీవితంలో. ఎన్ని దెబ్బలంటే అన్ని దెబ్బలు దాటుకొని వచ్చాను, సిగ్గు లేకుండా అన్ని వదిలేశాను. కానీ ఈసారి దేవుడు ఆ సాక్ష్యం చెప్తుండగా నా చేతుల్ని విడిచిపెట్టేశాడు. ఇలా సాక్ష్యం చెప్తుండగానే ఆపరేషన్ చేసిన కుట్లు విడిపోయాయి. ఆపరేషన్ చేసిన కుట్లు విడిపోగానే రక్తం వస్తుంది అందులో బయటికి. సాక్ష్యాన్ని ముగించిన ఓపిక అయిపోయింది. మంచం మీద పడుకోబెట్టి బలానికి సెలైన్లు ఇచ్చారు. జనవరి 1 అయిపోయింది. జనవరి 2వ తారీఖున నన్ను హాస్పిటల్కి, శ్రీ సూర్యతేజ హాస్పిటల్లో జాయిన్ చేశారు. అక్కడే పుట్టాను. అక్కడికి వెళ్ళిన తర్వాత విలువైన వస్త్రాలు ప్రేమించే నేను ఒక టీషర్టు, ఒక లుంగీ వేశారండి. అన్ని ఈ సాక్ష్యం అయిన తర్వాత నా పాంప్లెట్స్ మీకు పంచి పెడతాను. ఒక టీషర్ట్, ఒక లుంగి వేసి మంచం మీద పడుకోబెట్టారు. మా తల్లిగారు ముఖం వంకే చూసి అడుగుతుందల్లా ఒకే ఒక్క క్వశ్చన్. అదేంటంటే, అమ్మ నాకు అన్నం ఎప్పుడు పెడతావు, ఆకలేస్తుంది, అన్నం ఎప్పుడు పెడతావు, ఆకలేస్తుంది. రోజులు గడుస్తున్నాయి. డాక్టర్ చూసి అంటున్నారు, యాంటీబయాటిక్స్ ఇస్తే తగ్గిపోద్దమ్మా, చిన్న పుండే ఎందుకు హడావుడి చేస్తున్నారు, హాస్పిటల్లో కూడా జాయిన్ చేయాల్సిన అవసరం లేదు, ఇంటికి తీసుకెళ్ళిపోండి అన్నారు. నేను అన్నాను, తగ్గితే కానీ వెళ్ళండి అన్నాను. ఒక్కొక్క రోజు మందులు ఇస్తున్నారు. ఒక్కొక్క రోజు నా జీవితంలో జరిగిన మార్పు ఏంటంటే, ఒక రోజు కూర్చోగలిగాను, నెక్స్ట్ రోజు కూర్చోలేకపోతున్నాను, నిలబడలేకపోతున్నాను, ఎవరిని పట్టుకోలేకపోతున్నాను, సన్నగా అయిపోయి ఓపిక అంతా క్షీణించిపోయింది. డాక్టర్స్ అన్నారు, తిండి లేదు కదా అందుకే ఇలా అయిపోయాడు, బాగైపోతాడులే అన్నారు. రోజులు గడుస్తున్నాయి, నేను తరిగిపోతున్నాను, వెయిట్ పడిపోతుంది. బ్లడ్ రిపోర్ట్స్ అన్నీ చేశారు, టైఫాయిడ్, డెంగ్యూ, మలేరియా అన్ని పరీక్షలు చేశారు, అన్నీ నార్మలే. కానీ బ్లడ్ 4కి వచ్చేసింది, ప్లేట్లెట్స్ 20,000కి వచ్చేసాయి. ఏం చేయాలో అర్థం కాలే. మా స్నేహితులు అన్నారు, ఏ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ తెమ్మంటే పాస్టర్లు వీళ్ళందరూ కలిపి బ్లడ్ అరేంజ్ చేసి ఎక్కిచ్చారు. ఒకరోజు మా తల్లి గారు ప్రార్థన చేస్తుంటే ఆమెకు వచ్చిన దర్శనం, ఇలాంటి పరీక్ష చేయమని ఒక దర్శనం వస్తే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు. అయ్యా ఈ పరీక్ష చేయండి అంటే డాక్టర్ గారు అన్నారు, లేనిపోని అనుమానాలు ఏం పెట్టుకోద్దు, అంతా బాగుంటుంది అన్నారు. కానీ అయినా బలవంతం చేస్తే ఆ పరీక్ష నా జీవితంలో ఎప్పటికీ నేను మర్చిపోను. హాస్పిటల్కి తీసుకెళ్లారు, వేరే హాస్పిటల్కి. నా కాళ్ళు చేతులు పట్టుకున్నారు. ఆ డాక్టర్ గారు నా చెవి దగ్గరికి వచ్చి, చిన్న ఇంజెక్షన్ చేస్తున్నాను, ఏమీ కదలొద్దు జోషి అన్నారు. నాకు మత్తెక్కదన్న విషయం డాక్టర్ గారికి తెలియదు, నాకు కూడా తెలియదు ఆ విషయం. ఇలాగ నా టీషర్ట్ ఓపెన్ చేసి ఇలా ఎముకను బాగా తడిమి, ఈ ఎముక దగ్గరికి ఇంజెక్షన్ గుచ్చండి లోపలికి. ఈ ఎముకలో ఉండే మూలిక బయటికి లాగేసరికి కరెంట్ షాక్ కొట్టినట్టు గిలగల కొట్టేసుకోవడం ప్రారంభించాను. మత్తెక్కదు నాకు, ఎంత మత్తెక్కిచ్చినా నాకు మత్తెక్కట్లేదు కనుక వాళ్ళు లాగుతూ ఉంటే నా గుండెని ఎవరో పట్టుకుని గట్టిగా నొక్కేసినంత నొప్పి అనిపించింది. అరవలేకపోయాను, ఎందుకంటే నా నోరు నొక్కేశారు. టెస్ట్ అయిపోయింది. నెక్స్ట్ రోజు ఆదివారం మా తల్లిగారు సంఘాన్ని ముగించుకొని హాస్పిటల్కి వచ్చేసరికి నేను పైన రూమ్లో కూర్చున్నాను, డాక్టర్ గారు కూర్చున్నారు. ఆ రూమ్లో మా సంఘస్థులందరూ ఉన్నారు. మా తల్లిగారు ఏంటి నన్ను పిలవలేదని లోపలికి బలవంతంగా వెళ్ళి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి నిలబడ్డది. నిలబడేసరికి డాక్టర్ గారి చేతిలో రిపోర్ట్ ఉంది. ఆయన మా తల్లిగారి వైపు చూసి లేచి నిలబడి మా తల్లిగారు తల మీద చేసి ఒక మాట అన్నారు, అమ్మా ఈ ప్రపంచంలో మీ అబ్బాయిని ఏ డాక్టరు బ్రతికించలేడు అన్నారు. అదేంటండి ఏమైంది? మా అబ్బాయి కంటే అప్పుడు చెప్పారు, మీ అబ్బాయికి బ్లడ్ క్యాన్సర్ వచ్చేసిందమ్మా, ఇంకా మీ ప్రపంచంలో ఏ డాక్టర్ మీ అబ్బాయిని కాపాడలేరు, ఎందుకంటే ఇప్పుడు నాకు ఆపరేషన్ చేసిన పుండు ఒకటి మిగిలిపోయింది. నాకు క్యాన్సర్కి కీమోథెరపీ ఇస్తే నా పుండు కుళ్ళిపోయి చచ్చిపోతాను. క్యాన్సర్కి కీమోథెరపీ ఇవ్వకపోతే నేను క్యాన్సర్తో చనిపోతాను. బ్రతికే అవకాశం 0. ఒంట్లో అప్పటికే మందులు ఎక్కించి చేతులు కాళ్ళు ఖాళీ లేవండి, సెలైన్లు ఎక్కడ పడితే అక్కడ ఉండేవి.
చచ్చిపోతాడమ్మా మీ అబ్బాయి అని చెప్పారు. కానీ ఆయన ఒక మాట అన్నాడు, అన్నిడైనా కానీ. ఆ మాట ఏంటో తెలుసా? ఈ ప్రపంచంలో ఏ డాక్టరు కాపాడకపోయినా కానీ మీరు నమ్ముకున్న దేవుడు మాత్రమే కాపాడగలరని చెప్పారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పైన రూమ్లో కూర్చున్నాను, అందరూ ఇలా వంగుని వచ్చి చూసి వెళ్ళిపోతున్నారు, ఏడుస్తున్నారు. ఎందుకంటే నేను చాలా గారాబంగా పెరిగాను. మా ఇంటి పేరుకి నేను ఒక్కడిని అబ్బాయినండి, ఇప్పటికీ అబ్బాయిలు ఎవరు లేరు, నేను ఒక్కడినే అబ్బాయిని. చాలా గారాబం అనమాట. సరే, నేను తిండి తినలేదు కదా, అందుకే నా మీద చూసి జాలి పడుతున్నారేమో అనుకొని నేను అనుకున్నాను. కానీ మా తల్లి గారు బలాన్ని తెచ్చుకొని లోపలికి వచ్చి నా చేయి పట్టుకుని ఒక మాట అన్నారు, జోషి హైదరాబాద్ వస్తావా అన్నారు. దేనికమ్మా అంటే, నీకు ఆపరేషన్ చేసిన దానికి ఒక 3 కుట్లేసి పంపించేస్తారంట, హైదరాబాద్ వస్తావా అన్నారు. చాలా రోజులైంది హాస్పిటల్లో ఉండి, బయట ప్రపంచమే తెలియదు, బయట ఏం జరుగుతుందో తెలియలేదు. ఎందుకంటే ఫోన్ కూడా ఎత్తే స్థితిలో లేను. ఇంకో విషయం చెప్తున్నాను యవనస్తులందరికీ, నేను మంచం మీద పడిన తర్వాత నన్ను నమ్ముకున్న నా స్నేహితులు ఎవడో ఫోన్ చేయలేదు. అన్నా తిన్నావా, అన్నా నీ ఆరోగ్యం ఎలా ఉంది, అన్నా నువ్వు బతికే ఉన్నావా అని అడిగే నాదుడు ఎవ్వరూ లేరు. ఎందుకంటే వారికి కావాల్సింది వారికి దొరికింది, నేను అందులో అవసరత వాళ్ళకి లేను, అవసరత లేను. బాధ అనిపించింది. మా తల్లిగారు నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళమ్మా, ఒకే ఒక్క కోరిక ఏంటో తెలుసా? డాక్టర్ గారు కుట్లు వేసిన తర్వాత నా కడుపు నిండా అన్నం పెడతావా అని అడిగాను. అలాంటి బాధ ఎవరు అనుభవించకూడదని వాళ్ళు చెప్తున్నాను. 2013 ఇంటికి వచ్చాను. తల్లిదండ్రులు అసలు కాంటాక్ట్ ఉండేది కదండి. మా నాన్నగారు మా తల్లిగారు నేను వస్తే ఇలాగా బొగ్గల మీద చేతులు వేసుకుని ఉండేవారు. ఎందుకో తెలుసా? ఇక్కడ వరకు ఈడ్చిపెట్టి దవడ మీద గట్టి కొట్టేవాడు మా నాన్నగారిని, సేవకుడు అయ్యుండు కూడా. యేసు ప్రభు గురించి చెప్తున్నారని మా తల్లి గారిని కూడా బండ బూతులు, మా ఇంట్లో స్విచ్ బోర్డులు, కుర్చీలు, అద్దాలు, మంచాలు అన్నీ పగిలిపోయి ఉండేవి. మనశ్శాంతి ఉండేది కాదు. మా చెల్లెళ్ళు వచ్చి, ఒరే అన్నయ్య నువ్వు మా అన్నయ్య అని చెప్పుకోవడానికి సిగ్గేస్తున్నారు అంటే, మీరు నా చెల్లులుగా బతుకుండం నాకు ఇష్టం లేదని కత్తి పట్టుకొని పొడి చేద్దామని వెళ్తే మా చిన్న చెల్లి చేయి తెగిపోయిందండి. నేను చాలా దౌర్భాగ్యుడిగా మారిపోయాను దేవునికి దూరం అయిపోయిన తర్వాత. దేవునికి దూరం అయిపోయిన తర్వాత లోకం అలవాటైపోయి బరి తెగించి తిరగడం ప్రారంభించాను. రోడ్డు మీద ఎవరైనా చెల్లులు వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళ చున్నీలు లాగి జుట్టు పట్టుకుని ఈడ్చుకొని రోడ్డు మీద లాక్కుంటూ పోతూ ఉండేవాడిని. బీర్ సీసాలు పట్టుకుని గట్టిగా ఎవరన్నా వెళ్ళిపోతూ ఉంటే బొర్ల మీద గట్టిగా కొట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉండేవాడిని. అలాంటి బ్రతుక్కి దిగజారిపోయాను. మా చెల్లి ఏడుపు, మా తల్లిదండ్రులు ఏడుపు, ఏం చేయాలో అర్థం కాలేదు. పోలీస్ స్టేషన్లో పెట్టి కొట్టిన 5 నిమిషాల్లో బయటకు వచ్చేవాడిని. అందరూ తెలిసినోళ్ళే కాబట్టి ఎవ్వరూ నన్ను మార్చలేదు, ఎవ్వరూ నన్ను మార్చలేకపోయారు, ఎవ్వరూ నా హృదయాన్ని మార్చలేకపోయారు. కానీ వాళ్ళ ధైర్యంగా ఎక్కడ నిలబడి చెప్తాను, నన్ను మార్చిన దేవుడు సజీవుడు అండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నన్ను మార్చిన దేవుడు సజీవుడు. ఆ 2013 ఇంటికి వచ్చాను. మా ఇంటి వెనకాల క్రిస్మస్ ఆరాధన జరుగుతుంది. మా తల్లిగారు అన్నారు, జోషి కీబోర్డ్ వాయిస్తావన్నారు. అప్పటికే చాలా బలహీనంగా ఉంది, కూర్చోవడం కూడా ఇబ్బందిగా ఉంది. వచ్చి కీబోర్డ్ వాయించాను. ఆ వేళ బట్టి శ్రీను గారు రేపు వస్తారండి, ఆయన అరుణ్ కుమార్ గారు, ఆయన సాక్ష్యం చెప్తున్నారు, వాక్యం చెప్పడానికి వచ్చారు. ఆయనతో దేవుడు మాట్లాడుతున్న మాట రాత్రికాల సమయంలో 2014 నుంచి జోషి ప్రశాంత్ నేను సేవకుడిగా వాడుకుంటానని దేవుడు వాగ్దానం చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ మాట చెప్పేసరికి పాస్టర్ గారు ఇలా తిరిగి చూశారు, నేను అక్కడ కనిపించలే. ఇలాంటి వాడిని ఎలా వాడుకుంటావు ప్రభు అని ఆయన కూడా తిట్టుకున్నారు. మా తల్లి గారు బలవంతంగా తీసుకొచ్చి ఇంటికి తీసుకొచ్చి, అయ్యా మా అబ్బాయికి నీరసంగా ఉంది ప్రార్థన చేయండి అన్నారు. అప్పుడు ఆయన చెప్పిన మాట, అమ్మా మీ అబ్బాయిని దేవుడు వాడుకుంటాడమ్మా 2014 నుంచి అంటే, నేను చచ్చిపోవాలని ప్రార్థన చేసిన మా తల్లి గారికి గొప్ప శుభవార్త అది. గబగబా రూమ్లోకి లోపలికి వచ్చి నా తల మీద చేసి, జోషి యేసయ్య నిన్ను వాడుకోబోతున్నాడు రా అని చెప్పగానే ఎన్ని తిట్టుకున్నానంటే ఆ సేవకుల్ని, చాలా నీచమైన బూతులు అన్నమాట. మా తల్లి గారు చెయ్యి విసిరేసి, అమ్మ ఇలాంటి మాటలు ఇంకెప్పుడు చెప్పొద్దు, ఆయనకి డబ్బులు ఇచ్చి పంపించండి, వీళ్ళందరూ డబ్బుల కోసమే మాట్లాడతారని చాలా దౌర్భాగ్యంగా దూషించాను. మా తల్లి గారు బాధపడితే వెళ్ళిపోయారు. ఆ రాత్రికాల సమయంలో నా భవిష్యత్తు గురించి ఆలోచించుకుంటే సమయం సుమారు 2-1 గంటన్నర ఆ మధ్యలో విపరీతమైన నొప్పండి, చాలా విపరీతమైన నొప్పి. ఆ నొప్పి రాగానే ఉదయాన్నే లేచాను, డాక్టర్ దగ్గర తీసుకెళ్ళమన్నాను. డాక్టర్ దగ్గర తీసుకెళ్లారు, అన్ని టెస్టులు చేశారు. చిన్న ఆపరేషన్ చేస్తే 3 రోజుల్లో బాగైపోతాడన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆపరేషన్ అంటే మీలో ఎంతమందికి ఇష్టం అండి? ఆపరేషన్ అంటే మీలో ఎంతమందికి ఇష్టం? ఎవరికి ఇష్టం ఉండదుగా. నాకు మాత్రం ఆపరేషన్ అంటే చాలా ఇష్టం. ఎందుకో తెలుసా? బైబిల్లో రాయబడి ఉంటుంది, దయ్యాలు పట్టుకున్నవాడు తను తాను గాయపరుచుకుంటాడు. నేను కూడా అంతే, నన్ను నేను గాయపరుచుకునే స్థితికి వెళ్ళిపోయాను.
ఎలాగంటే కాపర్ రాకపోతే బ్లేడ్తో చేతులను కోసేసుకొని రక్తాన్ని నాకుతూ ఉండేవాడిని. నన్ను రెబల్ రెబల్ అని పిలిచేవారు. ఎంత బాగుండేదంటే జీవితం. రోడ్డు మీద బైక్ ర్యాలీకి కానీ దేనికన్నా నిలబడితే 2 గంటల్లో 600 బళ్ళు పోజేసేవాడిని. పెట్రోల్ కొట్టించినా కొట్టించకపోయినా 600 బళ్ళు అంటే ఇంచుమించు ఎంత ట్రాఫిక్ జామ్ అవుతుందండి? చాలా ట్రాఫిక్ జామ్ అవుతుంది. అంత అంత సాడిస్టిక్, అంత రెబల్ పేరు తెచ్చుకున్నాను. ఆ పేర్లు నాకు తర్వాత ఉపయోగపడలేదు సుమి. ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్లారు. తీసుకెళ్ళిన తర్వాత వెన్నుపూస దగ్గర ఇంజెక్షన్ ఇచ్చారండి. నాలో ఉండే మత్తు పదార్థాలు ఎక్కువ, వాళ్ళు ఎక్కించిన మత్తు నాకు ఎక్కలే. కాసేపు కూర్చొని ఎక్కిందా 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 అని ఒక అరగంట సేపు వెయిట్ చేసిన తర్వాత ఆపరేషన్ స్టార్ట్ చేశారు. చేసినప్పుడు సర్జికల్ బ్లేడ్స్తో కోస్తారు శరీరాన్ని. నాది కోస్తూ ఉంటే వారు గట్టిగా బలాన్ని ఉపయోగించారు. నా శరీరం ఊగుతున్నప్పుడు నేను చాలా సంతోషపడ్డాను. బ్లడ్ వస్తుంది, చాలా సంతోషపడ్డాను. ఆపరేషన్ అయిపోయింది, కుట్లు వేశారు, ప్లాస్టర్ వేశారు. 2 రోజులు గడిచింది, హాస్పిటల్ ఉన్నాను. నా స్నేహితులకి కొంచెం అప్పుడే కళ్ళు తెరుచుకున్నాయన్నమాట. అదేంటంటే ఉపయోగం లేనోడు మనకెందుకు రాని నన్ను కొంచెం పక్కన పెట్టారు. మంచం మీద ఉండేవాడు మనకెందుకు రాని నన్ను కొంచెం పక్కన పెట్టారు. ఎక్కడి నుంచే నా జీవితం ప్రారంభమైంది. పక్కన పెట్టారు, కోపం వచ్చింది, బాధ వేసింది. 3వ రోజు తీసుకెళ్ళి ఇంట్లో పడుకోబెట్టారు. మా తల్లిగారు నా దగ్గరికి వచ్చి సువార్త చెప్పారు. అదేంటో తెలుసా? యేసయ్యని నమ్ముకుంటే నీ జీవితం బాగుంటుందిరా, యేసయ్యని నమ్ముకుంటే దేవుడు నిన్ను స్వస్థపరుస్తానన్నారు. ఈ స్వస్థత అనే పదం నాకు బాగా నచ్చి డిసెంబర్ 31, 2013 రాత్రి ఇలాగే బలిపీఠం ఎక్కి మొట్టమొదటిసారి దేవుని మందిరంలో నిలబడ్డాను. కీబోర్డు వాయించాను పాటలన్నిటికీ. ఇలా స్టేజ్ మీద నిలబడి మైకు పట్టుకోగానే మా సంఘస్థులందరూ ఆశ్చర్యపోతున్నారు. వీడి హెయిర్ స్టైల్ మారిపోయింది, వీడి బతికే మారిపోయింది, దేవుని మందిరంలో సాక్ష్యం చెప్పడానికి వచ్చాడని వారందరూ ఆతృతగా అలా చూస్తున్నారు. నా సాక్ష్యం చెప్పడం ప్రారంభించాను. వారందరూ చాలా సంతోషపడ్డారు. నా సాక్ష్యము ముగించిన తర్వాత మా సంఘములో 12 మంది బాప్తిసం పొందారండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ నేను చెప్తున్న సాక్ష్యము అబద్ధ సాక్ష్యము. అబద్ధం అంటే ఏంటో చెప్పనా? పెదవుల్లోంచి వస్తుంది మాట, హృదయంలోంచి రావట్లేదు. ఇక్కడ మార్పు లేదు, పెదవుల్లోంచి సాక్ష్యం చెప్తున్నాను. అప్పటి వరకు చూసిన దేవుడు చూశాడు, ఎన్నో దెబ్బలు కొట్టాడు నా జీవితంలో. ఎన్ని దెబ్బలంటే అన్ని దెబ్బలు దాటుకొని వచ్చాను, సిగ్గు లేకుండా అన్ని వదిలేశాను. కానీ ఈసారి దేవుడు ఆ సాక్ష్యం చెప్తుండగా నా చేతుల్ని విడిచిపెట్టేశాడు. ఇలా సాక్ష్యం చెప్తుండగానే ఆపరేషన్ చేసిన కుట్లు విడిపోయాయి. ఆపరేషన్ చేసిన కుట్లు విడిపోగానే రక్తం వస్తుంది అందులో బయటికి. సాక్ష్యాన్ని ముగించిన ఓపిక అయిపోయింది. మంచం మీద పడుకోబెట్టి బలానికి సెలైన్లు ఇచ్చారు. జనవరి 1 అయిపోయింది. జనవరి 2వ తారీఖున నన్ను హాస్పిటల్కి, శ్రీ సూర్యతేజ హాస్పిటల్లో జాయిన్ చేశారు. అక్కడే పుట్టాను. అక్కడికి వెళ్ళిన తర్వాత విలువైన వస్త్రాలు ప్రేమించే నేను ఒక టీషర్టు, ఒక లుంగీ వేశారండి. అన్ని ఈ సాక్ష్యం అయిన తర్వాత నా పాంప్లెట్స్ మీకు పంచి పెడతాను. ఒక టీషర్ట్, ఒక లుంగీ వేసి మంచం మీద పడుకోబెట్టారు. మా తల్లిగారు ముఖం వంకే చూసి అడుగుతుందల్లా ఒకే ఒక్క క్వశ్చన్. అదేంటంటే, అమ్మ నాకు అన్నం ఎప్పుడు పెడతావు, ఆకలేస్తుంది, అన్నం ఎప్పుడు పెడతావు, ఆకలేస్తుంది. రోజులు గడుస్తున్నాయి. డాక్టర్ చూసి అంటున్నారు, యాంటీబయాటిక్స్ ఇస్తే తగ్గిపోద్దమ్మా, చిన్న పుండే ఎందుకు హడావుడి చేస్తున్నారు, హాస్పిటల్లో కూడా జాయిన్ చేయాల్సిన అవసరం లేదు, ఇంటికి తీసుకెళ్ళిపోండి అన్నారు. నేను అన్నాను, తగ్గితే కానీ వెళ్ళండి అన్నాను. ఒక్కొక్క రోజు మందులు ఇస్తున్నారు. ఒక్కొక్క రోజు నా జీవితంలో జరిగిన మార్పు ఏంటంటే, ఒక రోజు కూర్చోగలిగాను, నెక్స్ట్ రోజు కూర్చోలేకపోతున్నాను, నిలబడలేకపోతున్నాను, ఎవరిని పట్టుకోలేకపోతున్నాను, సన్నగా అయిపోయి ఓపిక అంతా క్షీణించిపోయింది. డాక్టర్స్ అన్నారు, తిండి లేదు కదా అందుకే ఇలా అయిపోయాడు, బాగైపోతాడులే అన్నారు. రోజులు గడుస్తున్నాయి, నేను తరిగిపోతున్నాను, వెయిట్ పడిపోతుంది. బ్లడ్ రిపోర్ట్స్ అన్నీ చేశారు, టైఫాయిడ్, డెంగ్యూ, మలేరియా అన్ని పరీక్షలు చేశారు, అన్నీ నార్మలే. కానీ బ్లడ్ 4కి వచ్చేసింది, ప్లేట్లెట్స్ 20,000కి వచ్చేసాయి. ఏం చేయాలో అర్థం కాలే. మా స్నేహితులు అన్నారు, ఏ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ తెమ్మంటే పాస్టర్లు వీళ్ళందరూ కలిపి బ్లడ్ అరేంజ్ చేసి ఎక్కిచ్చారు. ఒకరోజు మా తల్లి గారు ప్రార్థన చేస్తుంటే ఆమెకు వచ్చిన దర్శనం, ఇలాంటి పరీక్ష చేయమని ఒక దర్శనం వస్తే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు. అయ్యా ఈ పరీక్ష చేయండి అంటే డాక్టర్ గారు అన్నారు, లేనిపోయిన అనుమానాలు ఏం పెట్టుకోద్దు, అంతా బాగుంటుంది అన్నారు. కానీ అయినా బలవంతం చేస్తే ఆ పరీక్ష నా జీవితంలో ఎప్పటికీ నేను మర్చిపోను. హాస్పిటల్కి తీసుకెళ్లారు, వేరే హాస్పిటల్కి. నా కాళ్ళు చేతులు పట్టుకున్నారు. ఆ డాక్టర్ గారు నా చెవి దగ్గరికి వచ్చి, చిన్న ఇంజెక్షన్ చేస్తున్నాను, ఏమీ కదలొద్దు జోషి అన్నారు. నాకు మత్తెక్కదన్న విషయం డాక్టర్ గారికి తెలియదు, నాకు కూడా తెలియదు ఆ విషయం.
ఇలాగ నా టీ షర్ట్ ఓపెన్ చేసి ఇలా ఎముకను బాగా తడిమి ఈ ఎముక దగ్గరికి ఇంజెక్షన్ గుచ్చండి లోపలికి, ఈ ఎముకలో ఉండే మూలిగ బయటికి లాగేసరికి కరెంట్ షాక్ కొట్టినట్టు గిలగల కొట్టేసుకోవడం ప్రారంభించాను. మత్తెక్కదు నాకు, ఎంత మత్తెక్కిచ్చినా నాకు మత్తెక్కట్లేదు గనక వాళ్ళ లాగుతూ ఉంటే నా గుండెని ఎవరో పట్టుకొని గట్టిగా నొక్కేసినంత నొప్పి అనిపించింది. అరవలేకపోయాను, ఎందుకంటే నా నోరు నొక్కేశారు. టెస్ట్ అయిపోయింది. నెక్స్ట్ రోజు ఆదివారం మా తల్లిగారు సంఘాన్ని ముగించుకొని హాస్పిటల్కి వచ్చేసరికి నేను పైన రూమ్లో కూర్చున్నాను, డాక్టర్ గారు కూర్చున్నారు, ఆ రూమ్లో మా సంఘస్థులందరూ ఉన్నారు. మా తల్లిగారు ఏంటి నన్ను పిలవలేదని లోపలికి బలవంతంగా వెళ్ళి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి నిలబడ్డది. నిలబడేసరికి డాక్టర్ గారి చేతిలో రిపోర్ట్ ఉంది. ఆయన మా తల్లిగారి వైపు చూసి లేచి నిలబడి మా తల్లిగారు తల మీద చేసి ఒక మాట అన్నారు, అమ్మా, ఈ ప్రపంచంలో మీ అబ్బాయిని ఏ డాక్టరు బ్రతికించలేడు అన్నారు. అదేంటండి, ఏమైంది? మా అబ్బాయి కంటే అప్పుడు చెప్పారు, మీ అబ్బాయికి బ్లడ్ క్యాన్సర్ వచ్చేసిందమ్మా, ఇంకా మీ ప్రపంచంలో ఏ డాక్టర్ మీ అబ్బాయిని కాపాడలేరు, ఎందుకంటే ఇప్పుడు నాకు ఆపరేషన్ చేసిన పుండు ఒకటి మిగిలిపోయింది. నాకు క్యాన్సర్కి కీమోథెరపీ ఇస్తే నా పుండు కుళ్ళిపోయి చచ్చిపోతాను. క్యాన్సర్కి కీమోథెరపీ ఇవ్వకపోతే నేను క్యాన్సర్తో చనిపోతాను. బ్రతికే అవకాశం జీరో. ఒంట్లో అప్పటికే మందులు ఎక్కించి చేతులు కాళ్ళు ఖాళీ లేవండి, సెలైన్లు ఎక్కడ పడితే అక్కడ ఉండేవి. చచ్చిపోతాడమ్మా మీ అబ్బాయి అని చెప్పారు. కానీ ఆయన ఒక మాట అన్నాడు, అన్నిడైనా కానీ. ఆ మాట ఏంటో తెలుసా? ఈ ప్రపంచంలో ఏ డాక్టరు కాపాడకపోయినా కానీ మీరు నమ్ముకున్న దేవుడు మాత్రమే కాపాడగలరని చెప్పారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పైన రూమ్లో కూర్చున్నాను, అందరూ ఇలా వంగుని వచ్చి చూసి వెళ్ళిపోతున్నారు, ఏడుస్తున్నారు. ఎందుకంటే నేను చాలా గారాభంగా పెరిగాను. మా ఇంటి పేరుకి నేను ఒక్కడిని అబ్బాయినండి, ఇప్పటికీ అబ్బాయిలు ఎవరు లేరు, నేను ఒక్కడిని అబ్బాయిని. చాలా గారాభం అనమాట. సరే, నేను తిండి తినలేదు కదా, అందుకే నా మీద చూసి జాలి పడుతున్నారేమో అనుకొని నేను అనుకున్నాను. కానీ మా తల్లి గారు బలాన్ని తెచ్చుకొని లోపలికి వచ్చి నా చేయి పట్టుకుని ఒక మాట అన్నారు, జోషి, హైదరాబాద్ వస్తావా అన్నారు. దేనికమ్మా అంటే, నీకు ఆపరేషన్ చేసిన దానికి ఒక 3 కుట్లేసి పంపించేస్తారంట, హైదరాబాద్ వస్తావా అన్నారు. చాలా రోజులైంది హాస్పిటల్లో ఉండి, బయట ప్రపంచమే తెలియదు, బయట ఏం జరుగుతుందో తెలియలేదు, ఎందుకంటే ఫోన్ కూడా ఎత్తే స్థితిలో లేను. ఇంకో విషయం చెప్తున్నాను యవనస్తులందరికీ, నేను మంచం మీద పడిన తర్వాత నన్ను నమ్ముకున్న నా స్నేహితులు ఎవడో ఫోన్ చేయలేదు. అన్నా తిన్నావా, అన్నా నీ ఆరోగ్యం ఎలా ఉంది, అన్నా నువ్వు బతికే ఉన్నావా అని అడిగే నాదుడు ఎవ్వరూ లేరు. ఎందుకంటే వారికి కావాల్సింది వారికి దొరికింది, నేను అందులో అవసరత వాళ్ళకి లేను, అవసరత లేను. బాధ అనిపించింది. మా తల్లిగారు నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళమ్మా, ఒకే ఒక్క కోరిక ఏంటో తెలుసా? డాక్టర్ గారు కుట్లు వేసిన తర్వాత నా కడుపు నిండా అన్నం పెడతావా అని అడిగాను. అన్నం తిని చాలా రోజులైంది. మా తల్లిగారికి నాకు క్యాన్సర్ అని చెప్పలేక, నేను చచ్చిపోతానని ఇప్పుడే డాక్టర్ చెప్పాడని చెప్పలేక, అలాగే నాన్న, నీకు కుట్లు వేసిన తర్వాత నీకు నచ్చిన కూర వండి పెడతాను రా అన్నారు. హైదరాబాద్ రైలు గారికి నాకు క్యాన్సర్ అని చెప్పలేక, నేను చచ్చిపోతానని ఇప్పుడే డాక్టర్ చెప్పాడని చెప్పలేక, అలాగే నాన్న, నీకు కుట్లు వేసిన తర్వాత నీకు నచ్చిన కూర వండి పెడతాను రా అన్నారు. హైదరాబాద్ రైల్వే స్టేషన్లో ఎలా పడుకున్నా తెలుసండి? అప్పటికప్పుడు ట్రైన్ బుక్ చేశారు. నా కాళ్ళు చేతులు అలాగే తీసుకొని వచ్చి రైల్వే ప్లాట్ఫామ్ మీద పడుకోబెడితే, స్టూడెంట్ చేసి కన్వీనర్గా పడుకోలేదు, అండర్-16 అండర్-17 ఈస్ట్ గోదావరి వైస్ కెప్టెన్గా పడుకోలేదు, రాష్ట్ర స్థాయిలో 3వ స్థానాన్ని సంపాదించుకున్న మ్యూజిషియన్గా పడుకోలేదు, అక్కడ ఒక క్యాన్సర్ రోగిగా పడుకున్నాను. ఆ పడుకున్నప్పుడు నాకు బ్లీడింగ్ ఆగక ఆ పుండులోంచి సీమినెత్తురు కారుతూ ఉంటే, మంచి ఘనముగా సేవ చేసే మా తల్లి గారిని రైల్వే ప్లాట్ఫామ్ మీద ఒక అడుక్కునే వారిలా కూర్చోబెట్టాను నేను. ఆమె నా పుండు మీద ఈగలు వాళ్తూ ఉంటే వాటిని ఇలా కొడుతూ కొడుతూ యేసు రక్తమే జయమని ఏడుస్తూ కూర్చుంది. నేను ఇవాళ ఒక మాట చెప్తాను, పిల్లలు, మీరు చేసిన తప్పుల వల్ల మీ తల్లిదండ్రులు కూడా రోడ్డు మీదకి వస్తున్నారు. ఇప్పుడు మీరు చేసిన దౌర్భాగ్య పనుల వల్ల, మీరు చేసిన వెర్రి చేష్టల వల్ల ఇవాళ సంఘము, సేవకులు, తల్లిదండ్రులు కూడా రోడ్డు మీదకి వస్తున్నారు. నిజమంటారా కాదంటారా? ట్రూత్ అండి, అది సత్యం. అది దౌర్భాగ్యపు జీవితం నేను బతుకుతే, మా తల్లి గారు సేవకురాలు ఉండి రైల్వే ప్లాట్ఫామ్ మీద నేను చేసిన తప్పుల వల్ల మా నాన్నగారేమో డబ్బులు కడుక్కునే స్థితికి వెళ్ళిపోయారు, మా తల్లి ఏమో ఈగలు కొట్టే స్థితికి వెళ్ళిపోయింది. కేవలం నా వల్ల మాత్రమే
కేవలం నా వల్ల మాత్రమే. ఈ మాటలన్నీ మీకు ఎందుకు చెప్తున్నాను తెలుసా? మీ తల్లిదండ్రులను గౌరవిస్తే, మీ సంఘ కాపురులు చెప్తున్న మాటల్ని గౌరవిస్తే, నువ్వు యేసయ్యను గౌరవిస్తే, ఈ రాత్రి నీ జీవితాన్ని యేసయ్య వైపు త్రిప్పగలిగితే, నువ్వు ఊహించిన దానికన్నా ఉన్నతంగా దేవుడు ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు ఈ రాత్రికాల సమయంలో. డెఫినెట్గానండి. ఆ రైల్వే ప్లాట్ఫామ్ మీద ఉంటే అందరూ నన్ను అన్నారు, సెక్యూరిటీ గార్డ్స్ చెప్పారు క్యాన్సర్ అబ్బా అంటే, వాళ్ళు ఒక మాట అన్నారు, తీసుకెళ్ళిపోండి అమ్మా, చివరి కోరికలు ఏమన్నా ఉంటే తీర్చేయమన్నారు. జోషికి చివరి కోరికలు ఏమన్నా ఉంటే తీర్చేయమన్నారు. మీరే కనుక నా దగ్గరికి వచ్చి అయ్యా నీ చివరి కోరికలు ఏంటో చెప్పంటే, నా నోరు తెరిచి నేను అడిగే ఒకే ఒక చివరి కోరిక ఏంటో తెలుసా? మీ ఇంట్లో మిగిలిన ఎంగిలి మెతుకులైనా తీసుకొచ్చి నా చేతిలో పెట్టండి అమ్మా, కడుపు నిండా తింటాను, చిన్న విషం ఇచ్చి చంపేయండి, చచ్చిపోతానని అడుగుతాను. అదే నా చివరి కోరిక. మా తల్లిగారు ముఖం వంక చూసి ఎంత బతికేను, ఇలాంటి జీవితం నాకెందుకని ట్రైన్ వస్తే దొల్లుకుంటా పడి చచ్చిపోతాం అనుకొని డిసైడ్ అయిపోయి మా తల్లిగారు ముఖం వంక చూస్తున్నాను. కానీ మా తల్లిదండ్రులు సేవకులు గనక వారు చేస్తున్న ప్రార్థనలు దేవుడు విన్నాడు. మేము ఎక్కిన ట్రైన్లోనే దేవుడు ఒక సేవకుడిని పంపించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన వచ్చి అన్నా మీరు ఇక్కడ ఉన్నారు ఏంటంటే, అప్పుడు చెప్పారు క్యాన్సర్ వచ్చిందంట మా ఊడికంటే, ఆ సేవకుడు చెప్పిన మాట ఏంటో తెలుసా? ఎక్కడికి తీసుకెళ్ళొద్దు, సిఎంసి వెల్లూరుకి తీసుకెళ్ళమన్నారు. ఆ సేవకుడు వచ్చాడు, ఆ వేళ రైల్వే ప్లాట్ఫామ్ మీద పడుకున్న మా గమ్యాలను మార్చాడు. ఇవాళ ఈ 4 రోజుల సభల్లో సేవకులు ఇక్కడ దేవుడు తీసుకొచ్చాడు. పడిపోయిన మన గమ్యాలను దేవుడు మార్చడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ వేళ వచ్చి నా గమ్యాన్ని మార్చారు. జనవరి 13, 2014 రాత్రి 12ంటికి నేను సిఎంసి వెల్లూరుకి తీసుకెళ్లారు. ఆ మధ్యలో కారు కుదుపులకి నాకు ఎక్కించిన రక్తం అంతా బయటకు వచ్చేస్తా ఉంది. ఆకలండి, ఎంత కరువాసిపోయానంటే తిండి కోసం. మా తల్లిగారు వీళ్ళందరూ సంఘస్థులు మా బంధువులు చపాతీ తింటూ ఉంటే మా తల్లిగారు ముఖవంకే అలాగే చూసి, కూరలో ముంచకుండా చిన్న ముక్కైనా పెట్టమ్మంటే కారెనెక్కపోయి ఏడ్చింది గట్టిగాని. నాకు పెట్టలేక, నేను చచ్చిపోతానని చెప్పలేక. కానీ ఆమె తింటూ ఉంటే ఆ చపాతీ ఇప్పుడు నా ముఖం మీద రాలితే దాన్ని నలుపుకున్నాను. అప్పటికే స్నానం చేసి 10-15 రోజులైంది. దాన్ని మట్టి ఉండ చేసుకుని నాలుగు కింద పెట్టుకుని ఆకలి తీర్చుకున్న బ్రతుకునాది. సిఎంసి వెల్లూరుకి వెళ్ళాను. వెల్లూరుకు వెళ్ళిన తర్వాత అక్కడ ఎమర్జెన్సీ వార్డులోకి తీసుకెళ్లారు. తీసుకెళ్ళి పక్కకు పడుకోబెట్టి నా ఒంటి మీద ఉన్న వస్త్రాలన్నీ తీసేసి నగ్నంగా పడుకోబెట్టేశారు సుమి మంచం మీద. అందరూ చుట్టూ లేడీ నర్సులే. నా శరీరం బట్టి, నాకుండే వస్త్రాల బట్టి గర్వించాను, కనీసే వాటిని తీసేశాడు. మా తల్లి వైపు చూస్తున్నాను కనిపిస్తుందేమో అని. నగ్నంగా పడుకున్న నన్ను చూసి నా తల్లి ఏం చేస్తుందంటే పరిగెత్తుకొని వచ్చి ఆమె చెంగి కప్పుతుందేమో అనుకుని ఎదురు చూస్తే ఎవరిని రానివ్వలేదు. పక్కకి తిప్పి లావంటి సూది ఒకటి తీసుకొని నా వెనకాల ఎముకలో గుర్చి మూలిగి బయటికి లాగారండి. మత్తెక్కదని చెప్పానుగా. మంచాన్ని పట్టుకొని గిలగిల అరిచిన ఒకే ఒక్క కేక ఏంటో తెలుసా? అమ్మా ఎక్కడున్నావమ్మా, నన్ను తీసుకెళ్ళిపో, ఈ ఇంజక్షన్లు కానీ ఈ టెస్ట్లు కానీ నాకేది వద్దమ్మా, నన్ను ఇంటికి తీసుకెళ్ళిపోవా అని అరుస్తున్నాను. నా అరుపు ఎవరికి వినిపించట్లేదు, నా ఏడుపు ఎవరికి కనిపించట్లేదు. డాక్టర్ రిపోర్ట్లు చూసి ఒకే మాట అన్నారు, ఇంటికి తీసుకెళ్ళిపోండి, మీ అబ్బాయి బ్రతకడు, 40 లక్షలు ఖర్చు అవుతుంది, ఖర్చు పెట్టినా బ్రతకడు, మీ అబ్బాయిని ఇంటికి తీసుకెళ్ళిపోండి అంటే, దేవుని పట్ల విశ్వాసం కలిగిన మా తల్లిదండ్రులు చెప్పిన ఒకే ఒక్క మాట, మీరు హాస్పిటల్లో జాయిన్ చేసుకోండి, నా యేసయ్య కార్యం చేస్తాడని చెప్పారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆ మాట చెప్పగానే వాళ్ళందరికీ వెర్రితనంగా కనిపించింది. మేమందరం సర్టిఫై ఇచ్చాం ఈడు బ్రతకడని, జోషి ప్రశాంత్ బ్రతకడు, మేము సర్టిఫై చేయగలమన్నారు. కానీ మా తల్లిదండ్రులు యేసయ్య మీద భారం వేశారు. నాకు అప్పటికే తెలియదు క్యాన్సర్ అని. సిఎంసి వెల్లూరు ఏ వార్డ్ 802 అండి నా రూమ్ నెంబరు, 8వ ఫ్లోర్లో వేశారు. నైట్ ఇలాంటి వస్త్రాలు నాకు వేశారు. మంచం మీద పడుకోబెట్టారు. జోషి ప్రశాంత్ అని పేరు రాశారు. మా ఇంట్లో పైసలు బాగా కట్టినట్టున్నారు, అందుకే మంచి రూమ్ ఇచ్చారు అనుకున్నాను. కానీ రేపో మాపో చచ్చిపోయే క్యాన్సర్ పేషెంట్ వార్డ్ అని నాకు తెలీదు. అక్కడ పడుకున్నాను. నెక్స్ట్ రోజు ఉదయాన్నే డాక్టర్లు వచ్చారు. డాక్టర్లు వచ్చి అప్పుడు పెట్టారు నా గుండెల్లో పెద్ద రాయ. 2 పేపర్లు తీసుకొచ్చారు. ఆ పేపర్ ఏంటో తెలుసా? నేను చచ్చిపోతే డాక్టర్లకు కానీ హాస్పిటల్కి కానీ ఎవ్వరికీ సంబంధం లేదని సంతకం పెట్టిన చేతులు ఇవి. ఇవాళ బైబిల్ పట్టుకొని ప్రకటిస్తున్న చేతులు ఒకప్పుడు నేను చచ్చిపోతే ఎవరికి సంబంధం లేదని సంతకం పెట్టిన చేతులు ఇవి. నాలాంటి ఇన్ఫెక్టెడ్ పేషెంట్స్, నాలాంటి క్యాన్సర్ పేషెంట్లు అక్కడ ఇంకా ఎవరూ లేరు కనుక జూనియర్ డాక్టర్లు ప్రయోగం చేసుకోవడానికి నా శరీరాన్ని ఇచ్చేశానండి.
జూనియర్ డాక్టర్లు మందులు కొత్త కొత్తవి వస్తే నా మీద ప్రయోగం చేసుకోవడానికి నా శరీరాన్ని ఇచ్చేశారు. అక్కడికి దిగజారిపోయింది నా బతుకు. నాకు క్యాన్సర్ అని చెప్పగానే వణుకుపోతూ వణుకుపోతూ అడిగిన ఒకే ఒక్క మాట, డాక్టర్ నేను బ్రతుకుతానా అంటే వారు నమ్మకం మీద చెప్పిన మాట, వీఆర్ సారీ ప్రశాంత్ అన్నారు. మాకు తెలీదు అన్నారు. వాళ్ళు వెళ్ళిపోయారు. అప్పుడు జీవితంలో నాకు కదిలిన క్షణాలు చెప్తానండి. చచ్చిపోతానని తెలిసినప్పుడు అలాగ ఫ్లోర్ వైపు చూసి నేను అనుభవించినవి, నా స్నేహితులతో గడిపిన మధుర క్షణాలు, నా జీవితంలో నేను తిరిగిన తిరుగుళ్ళు, నా పలుకుబడి, నా పేరు అన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను. నాకు తెలుసు అదే నా చివరి మంచం అని. ఏడుస్తున్నాను, బాధపడుతున్నాను. నా స్నేహితులు నాకు ఫోన్ చేస్తే చివరిసారిగా ఎవరితోనే మాట్లాడదాను ఫోన్ వైపు చూస్తుంటే 2600 మంది స్నేహితులు అని చెప్పాను కదా, ఒక్క కాల్ కూడా రాలేదండి నాకు. ఒక్క ఫోన్ కాల్ కూడా లేదు నాకు. ఏడుస్తున్నాను, బాధ, ఒంటరిని అయిపోయాను. అప్పుడే మా తల్లి గారు లోపలికి వచ్చారు, ఒక చిన్న బైబిల్ పట్టుకొని. నాకు క్యాన్సర్ అని చెప్పేశారు కదా, ధైర్యం తెచ్చుకొని చిన్న బైబిల్ పట్టుకొని లోపలికి వచ్చి మంచం మీద శవంలా పడుకుని నా దగ్గరికి వచ్చి ఒక్క మాట అన్నారు. ఆ మాట ఈ రాత్రి మీకు చెప్పి వెళ్ళిపోతాను. ఆ మాట ఏంటో తెలుసా? జోషి, నాకు తెలుసు నీ ఫ్రెండ్స్ అందరు నిన్ను వదిలేశారని. ఎందుకంటే నా ఫోన్ మా తల్లిగారి చేతిలో ఉండేది. చాలా మందితో స్నేహం చేసావు కదరా, ఈ ఒక్కసారి నా మాట వింటావా? అందరినీ వదిలేసి ఏసైతో స్నేహం చేయగలవా అని అడిగారు. ఎలా చేయాలో నాకు తెలీదు. ఆ చిన్న బైబిల్ నాకు ఇచ్చేసి వెళ్ళిపోయారు. ఆ చిన్న బైబిల్ నా గుండెల మీద పెట్టుకొని నా జీవితంలో నేను చేసిన మొట్టమొదటి ప్రార్థన, యేసయ్యా నువ్వు దేవుడు అని చెప్పారు. యేసయ్యా నువ్వు నా కొరకు రక్తాన్ని కార్చావని చెప్పారు. యేసయ్యా నువ్వు బ్రతికించగల దేవుడు అని చెప్పారు. నేను పుట్టక ముందే నన్ను ఇస్తానని చెప్పావని చెప్పారు. నువ్వు నిజంగా దేవుడు అయితే ఒక్కసారైనా నాతో మాట్లాడతావని ప్రార్థన చేస్తున్నాను. ఈసారి ప్రార్థన పెదవుల్లోంచి రావట్లేదు సుమి, ఈసారి ప్రార్థన హృదయంలోంచి వస్తుంది. ఈసారి ప్రార్థన పెదవుల్లోంచి రావట్లేదు, ఈసారి ప్రార్థన హృదయంలోంచి వస్తుంది. ఆ ప్రార్థన చేస్తూ బైబిల్ని గుండెల మీద పెట్టుకుని అలాగే ఏడుస్తూ కూర్చున్నాను. నా రూము నిండా గొప్ప పరిశుద్ధాత్మ శక్తి చేత నిండుకుందండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ అనుభవాన్ని అప్పుడు పొందుకోగలిగానో, నేను చేసిన పాపాలు ఎప్పుడు నాకు పాపాలుగా అనిపించలేదు, కానీ దేవుణ్ణి పొందుకున్న తర్వాత అవి నాకు తప్పులుగా కనిపిస్తున్నాయి. గుండెలు బాదుకొని చేస్తున్నాను. ఇంత దౌర్భాగ్యున్నా, మా తల్లిదండ్రులు కొట్టానా, యేసయ్యా నీ బైబిల్ని చింపేశానా, ఇంత పాపినయ్యా, నిన్ను బ్రతికించమని అడిగే యోగ్యత కూడా నాకు లేదయ్యా అని ఏడుస్తూ ఉంటే మా తల్లిగారు లోపలికి వచ్చారు. ఎప్పుడు క్షమాపణ అడగలేని నేను మా తల్లిగారు చెయ్యి పట్టుకుని, అమ్మా నన్ను క్షమిస్తావా అని అడిగాను. రుబాబుగా తిరిగే నేను క్షమాపణ అనే పదం నా నోట్లోంచి ఎప్పుడు రాలేదు. మా తల్లిగారిని అడిగాను, క్షమిస్తావా అంటే అప్పుడు చెప్పిన ఒక మాట ఏంటో తెలుసా? మేము క్షమించినా క్షమించకపోయినా పర్వాలేదు, కానీ యేసయ్య నిన్ను క్షమిస్తే నువ్వు చచ్చిపోయినా కానీ మరలా తిరిగి బ్రతికిస్తాడని చెప్పారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ మాట చెప్పిన తర్వాత నా జీవితంలో నేను తీసుకున్న మొట్టమొదటి తీర్మానము, నా చివరి తీర్మానం కూడా అదే. యేసయ్యా నిన్ను బ్రతికించమని అడగడానికి నేను యోగ్యుని కాదు, కానీ ఒకవేళ నువ్వు నన్ను బ్రతికిస్తే, ఎక్కడైతే నువ్వు లేవు, ఎక్కడైతే నువ్వు దేవుడు కాదని చెప్పాను, అక్కడే ధైర్యంగా నిలబడి నా ప్రాణాన్నైనా త్యాగం చేస్తాను ప్రభా. అక్కడే నిలబడతాను ధైర్యంగా. ఒకవేళ నీ చిత్తం లేకుండా నేను చనిపోతే, తండ్రి నీ పాదాల దగ్గర నన్ను ఉంచుకుంటావా? నా తప్పులన్నీ ఒప్పుకుంటాను ప్రభా అంటే దేవుడు నాకు సమాధానం ఇవ్వలేదు. అప్పుడు ట్రయల్ ట్రీట్మెంట్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. 40 సెంటీమీటర్ల పైప్ అండి, చాలా పెద్దది. మొత్తం ఎక్కదు కదా, ఈ చేతిలోంచి పెడితే ఈ ఎముకలోకి వెళ్ళిపోయింది. మరలా తీసి ఈ చేతిలోంచి పెట్టారు. లోపల ఊపిరితిత్తులోకి వెళ్తుంది ఆ పైపు. వెళ్ళిన తర్వాత ఒకే ఒక్క జ్ఞాపకం ఉండి, అదేంటో తెలుసా? తండ్రి నా కొరకు సిలువలో ఎన్నో అనుభవించవయ్యా, వీటన్నిటికన్నా అది పెద్దదేం కాదు ప్రభా అని దేవుణ్ణి స్మరించుకుంటూ దేవునికి ప్రార్థన చేసుకుంటాను. ప్రార్థన అంటే అసలు నాకు తెలిసేది కాదండి. నటించే భక్తే ఎప్పుడు, కానీ ప్రార్థన అంటే తెలిసేది కాదు. కానీ ప్రార్థన అంటే ఒకటే అర్థమైంది, నా తల్లిదండ్రులతో నేను ఎలా మాట్లాడుతున్నానో, నా స్నేహితులతో ఎలా మాట్లాడుతున్నానో, హృదయపూర్వకంగా దేవునితో మాట్లాడడమే అని యేసయ్యతో మాట్లాడడం ప్రారంభించాను. నెల గడిచిందండి. నా జీవితం ఏమైపోయిందో తెలుసా? జుట్టు ఊడిపోయి నేను గుర్తింపు లేని పరిస్థితికి వెళ్ళిపోయాను. నా వయసు 21 అయితే నా కేజీలు 22 అండి. నా వయసు 21, నా బరువు 22. సన్నగా అయిపోయాను, నరాలు దొరకట్లేదు,
రక్తపు వాంతులు రోజుకి 40-50 అయ్యేవి. కడుపులో ఉండే పేగులు కాస్త పక్కకు వచ్చేసేవి. కూర్చోబెట్టి వీపు మీద గట్టి కొడితే కానీ వచ్చేవి కాదు. అందరూ అన్నారు వీడు చచ్చిపోతున్నాడు, ఇంకా బంధువులందరినీ తీసుకొచ్చిండు అన్నారు. అయిపోయింది నా పరిస్థితి అనుకొని చివరిగా అలాగే అనుకుంటూ ఉంటే నెల రోజులు గడిచింది. ఆ రోజు రాత్రి దేవుడు ఒక దర్శనాన్ని చూపించాడు. ఆ దర్శనం ఏంటి తెలుసా? కొన్ని లక్షల మంది ప్రజల మధ్య నిలబడి అన్ని నామముల కన్నా పైనామం పాట పాడడం దేవుడు దర్శనంగా చూపించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ దర్శనాన్ని చూపించిన తర్వాత నేను మాట్లాడడానికి లేదు. ఒక టిష్యూ పేపర్ని ఇలా నలిపేసి ఇలాగ మంచం మీద ఉంటే ఏ పక్క నుంచి ఇలా తొయ్యడమే. ఆ టిష్యూ పేపర్ కింద పడిందంటే దాని అర్థం ఏంటంటే నేను పిలిచానని. ఎక్కువ మాట్లాడలేను, ఎందుకంటే మాట్లాడితే రక్తపు వాంతులు వచ్చేవి, దాహం వేసేది, నీళ్లు తాగడానికి లేదు. నా ఉమ్ముని అరగంట సేపు నోట్లో పెట్టుకొని దాన్ని నీళ్ళగా తాగితే అది కూడా రక్తంలో బయటకు వచ్చేది. తిండి అసలు ఉండేది కాదు, కడుపులో పేగులు ఎండిపోయేవి. నాకు ఇష్టమైన కూర వేడివేడి బాక్సులో తెచ్చి అన్నంలో కలిపితే ఆ వాసనను పీల్చుకుని ఆకలి తీర్చుకున్న బ్రతుకునాది. ఆ స్థితికి దిగజారిపోతే మా తల్లి గారికి పెదవిప్ప సాక్ష్యం చెప్పానమ్మా, యేసయ్య ఇలా చూపించాడమ్మా, నాకు ఈ దర్శనం వచ్చిందంటే మా తల్లి గారు అన్నారు, మన దేవుడు మాట ఇస్తే ఆయన ఎప్పటికీ మాట తప్పని దేవుడు అని చెప్పారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ మాట మీకు కూడా వర్తిస్తుంది. యేసయ్య మాట ఇస్తే ఆయన ఎప్పటికీ మాట తప్పని దేవుడు ఆయన, రోషము కలిగిన దేవుడు ఆయన. ప్రార్థనలో ఎదగడం ప్రారంభించాను. తెలుగు నాకు అసలు చదవడం వచ్చేది కాదు. కొత్త నిబంధన బైబిల్ తెరిచి తెలుగు నేర్చుకొని మా తల్లి గారి పక్క నుండి ఆ వాక్యాన్ని చదువుతూ తెలుగు నేర్చుకొని వాక్యం చదవడం స్టార్ట్ చేశాను. యేసు ప్రభుకి ఆవగింజల వ్యాపారాన్ని పేరు పెట్టాను. ఎందుకంటే దేవుడు అంటాడుగా, ఆవగింజంత విశ్వాసం ఉంటే కొండ కూడా వెళ్ళి సముద్రంలో. ఈ మాట జ్ఞాపకం వచ్చింది మరలా వాక్యం చదివితే. రక్తపు వాంతులు ఎక్కడ ఆగట్లేదండి. 40-50 అంటే చాలా ఎక్కువ. నాకు ఎండోస్కోపీ చేసి కడుపులో ఉండే పేగు మొక్కలు తీసి పరీక్షలుగా పంపారు, అయినా అంతు చిక్కలేదు. ఎలా వస్తున్నాయి వీడికి రక్తపు వాంతులని? ఎందుకో దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడు అనిపించింది. మా వాకలిపుడి సంఘానికి ఫోన్ చేశాను, చెన్నై నుండి. సాక్ష్యం చెప్తున్నాను, ఇలా ఫోన్ పెడతారు అనమాట మైక్ దగ్గర. సాక్ష్యం చెప్పాను, అయ్యా మీరందరూ చేసిన ప్రార్థన వల్ల యేసయ్య నా రక్తపు వాంతులు ఆపేశాడని సాక్ష్యం చెప్పాను. సాక్ష్యం చెప్పాలంటే ఏం తెరవాలి? నోరు తెరిచాను, సాక్ష్యం ముగించాను, వెంటనే కక్కడమే. 4 వాంతులండి, వరుసగా 4 వాంతులు అయ్యాయి. విపరీతమైన నొప్పి, ఇంకా నేను చచ్చిపోతాననుకున్నారు. కానీ దేవుని మహాకృప ఏంటో తెలుసా? ఆ 4 వాంతులతో దేవుడు నా రక్తపు వాంతులను దేవుడు ఆపేశాడు. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. ఎవ్వరికి అంతు చిక్కలేని రోగములను కూడా యేసు నామములో ఖచ్చితంగా పోతాయి. ఆగిపోయి తినడం స్టార్ట్ చేశాను. మా బంధువులందరూ ఒకసారి పార్టీలు అవి చేసుకుంటుంటే ఫేస్బుక్లో పెట్టుకున్నారు, మీరు బతుకుండగానే ఎప్పుడన్నా మీకు రెస్ట్ ఇన్ పీస్ చెప్పారండి? మీరు బతుకుండగానే మీకు ఎవరన్నా రిప్ అని చెప్పారా? అంటే రెస్ట్ ఇన్ పీస్ అంటే చచ్చిపోయిన వాళ్ళు పెడతారు. నా స్నేహితులు నేను చచ్చిపోయాను అనుకుని నా ఫేస్బుక్ మీద రిప్ అని పెడుతున్నారు. అవి డిలీట్ చేసుకుంటూ ఏడ్చాను, యేసయ్యా నేను చచ్చిపోయాను అనుకున్నారా ప్రభా అని. దేవుడు అన్నాడు, వాళ్ళ గురించి పట్టించుకోవద్దు, ఉన్నతమైన స్థితిలో నేను పెడతాను, ఎదురు చూడు. ఎదురు చూడడమేనండి. 1.5 సంవత్సరం ఉండాలన్నారు హాస్పిటల్లో. 1.5 సంవత్సరం అంటే చాలా ఎక్కువ కదండి. మనం 10 రోజులు ఉంటేనే అమ్మో చాలా రోజులు ఉన్నా ఉంటారు. అప్పటికే 4.5 నెలలు గడిచాను హాస్పిటల్ ఉండి. 4.5 months. 1 కాదు 2 కాదు 3 బోన్ మ్యారో టెస్టులు చేశారు నాకు. మా చెల్లాలను పిలిపించారు నా DNA మార్చాలని. నా చుట్టూ ఉండే క్యాన్సర్ పేషెంట్లు రోజు రోజుకి చచ్చిపోతున్నారు. నెక్స్ట్ నేనే అన్నారు. అయినా కానీ ఐఎమ్ రెడీ, నేను సిద్ధమే అనుకున్నాను. యేసు ప్రభుని తెలుసుకున్న తర్వాత క్యాన్సర్ అనే విషయాన్ని మర్చిపోయాను, కష్టం మర్చిపోయాను, బాధ మర్చిపోయాను, యేసులో ఆనందించడం ప్రారంభించాను. జబ్బు గురించి మర్చిపోయాను, దేవుళ్ళు సంతోషించడం ప్రారంభించాను. బూతు మాటలు పలికే నా నోటితో హాస్పిటల్ మంచం మీద దేవుడు ఒక పాట రాయించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. పాట రాశాను, దేవుని స్తుతిస్తున్నాను. 4.5 నెలలు గడిచాయి. డాక్టర్స్ పెద్ద పేపర్ తీసుకొచ్చి నా చేతిలో పెట్టారు, నన్ను కూర్చోమన్నారు. లాగి పెట్టి వీపు మీద చాలా గట్టి కుట్టారు. ఎందుకంటే నేను చాలా సంతోషంగా ఉండండి దేవుని తెలుసుకున్న తర్వాత. ఏదేమైనా కానీ దేవుని చిత్తమే, చచ్చిపోయినా కానీ నవ్వుతూ చచ్చిపోతాం అనుకున్నా. ఎందుకంటే యేసు ప్రభుని తెలుసుకున్నాను కదా, చచ్చిపోయినా పర్లేదు అనుకున్నా. వాళ్ళు వచ్చి ఒక మాట అన్నారు, ప్రశాంత్ నీకు విషయం చెప్తాను, కెన్ యూ టేక్ దట్ అన్నారు. ఎస్ డాక్టర్ అన్నాను. మా తల్లిగారు కూడా పక్కనే ఉన్నారు. నీకు కొన్ని రోజుల నుంచి పరీక్ష చేస్తున్నాం, నీ ఎముకలోంచి పరీక్ష చేస్తున్నాం. నీ ఎముకలోంచి పుడుతున్న ప్రతి రక్త కణములో
ఒక్క క్యాన్సర్ కణము కూడా కనిపించట్లేదని చెప్పారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ మాట చెప్పగానే చాలా సంతోషం అనిపించింది. ఆనంద బాష్పాలు ఏడ్ చేయడం ప్రారంభించాను. ఏడ్ చేస్తూ ఉంటే బంధువులు కూడా మనకు రాబంధులుగా తయారవుతారు. తెలుసు కదండి, మా బంధువులు ఏమన్నారు తెలుసా? ఈ క్యాన్సర్కి మందు లేదు. ఈ క్యాన్సర్కి ఏం లేదు? చెప్పండి గట్టి, ఈ క్యాన్సర్కి ఏం లేదు? మందు లేదు. నాలాంటి క్యాన్సర్ పేషెంట్లు తగ్గిపోయిన తర్వాత 6 నెలల్లో సంవత్సరంలో జాయిన్ అయిపోయిన వాళ్ళే నా పక్కన ఉన్న వాళ్ళు అన్నారు, హెల్త్ ఇన్సూరెన్స్లు పెట్టండి అమ్మా అన్నారు. కానీ నేను ఒక మాట చెప్పగలను, ప్రతి క్యాన్సర్కి నా యేసయ్యే ఆన్సర్ అండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఫర్ ఎవ్రీ క్యాన్సర్ మై గాడ్ ఈస్ ది ఆన్సర్. నేను అప్పుడు చెప్పా, వైద్యం చేసింది డాక్టర్లు కాదు, వైద్యము చేసింది నా యేసయ్య. పరమ వైద్యుడే నా యేసయ్య చేశాడని ధైర్యంగా వచ్చేసాను. కాకినాడ వచ్చేసరికి ఎవరు లేరు నాకు తోడుగా. ఒంటరిగా వచ్చాను. 1 కేజీ పెరిగానండి. నా వయసు 21 అయితే నా కేజీ ఇప్పుడు ఎంత అండి? 23. 23కి వచ్చా. తీసుకొచ్చారు. ఇంటిని చూసుకొని చాలా సంతోషపడ్డాను. థ్యాంక్ యూ ప్రభు అని. అందరూ అన్నారుగా చచ్చిపోతాడని. మరలా 6 రోజులు గడిచింది. జ్వరం వచ్చిందండి. హాస్పిటల్కి తీసుకెళ్లారు. బ్లడ్ టెస్ట్ చేయించారు. మళ్ళీ క్యాన్సర్ రిపోర్ట్స్ ఎలాగైతే ఉంటే మరలా అలాగే వచ్చాయి. నేను దేవుని మందిరంలో ఒకే ప్రార్థన చేశాను, థ్యాంక్ యూ ప్రభా, 6 రోజులైనా నాకు బ్రతకడానికి అవకాశం ఇచ్చావు. నీ చిత్తమే ప్రభా అని ప్రార్థన చేసుకొని పడుకున్నాను. ఆ రాత్రి దేవుని యొక్క వెలుగు చేత దేవుడు ముట్టి స్వస్థపరిచాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. స్వస్థపడ్డాను. ఉదయాన లేచాను. మంచిగా దేవుడు ఆరోగ్యాన్ని ఇచ్చాడు. అప్పటి నుంచి దేవుని మందిరంలో వాడబడ్డం ప్రారంభించాను. ఏ నోటిదైతే బూతు మాటలు రాశానో అదే నోటితో దేవుడు 22 పాటలు రాయడానికి దేవుడు మహా గొప్ప కృపను దేవుడు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకో విషయం చెప్పనండి, నేను సేవా పరిచర్యలకు ఎప్పుడు అడుగు పెట్టాను తెలుసా? ఇప్పుడు చాలా మంది అంటారు ఇల్లును గెలిచి ఊరిని గెలవమంటారు. అంతేనండి, ఇల్లును గెలిచి నాతో తిరిగిన నా బెస్ట్ ఫ్రెండ్స్ 40 మంది నేను మారానని తెలిసి తాగుబోతులు, తిరుగుబోతులు, వ్యభిచారులు 40 మంది రక్షణ పొందగలిగారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకే రోజు 40 మంది బాప్తిసం పొందారు. ఆ సంఖ్య ఆగలేదు. నేను తిరిగిన రాజకీయవేత్తలను 20 మందిని క్రీస్తులోకి నడిపించగలిగాను. ఆ సంఖ్య కూడా ఆగలేదు. ఎక్కడైతే నేను పడిపోయానో, ఎక్కడైతే నేను ఫెయిల్యూర్గా ఉన్నానో అదే చోట దేవుడు నన్ను వాడుకోవడం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు మన దేవుడు కాదురా, ఎందుకు ఆ దేవుడు నమ్ముకున్నారు అని అన్న మా బంధువులు ఇవాళ చెప్తున్న సాక్ష్యం ఏంటో తెలుసా? మీరు నమ్ముకున్న దేవుడు మాత్రమే నిజమైన దేవుడు అని చెప్పారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంతకన్నా గొప్ప సాక్ష్యం ఏం కావాలండి? దేవుడు దినదినము ఆశీర్వదిస్తూ వచ్చాడు. దినదినము ఆశీర్వదిస్తూ వచ్చాడు. నేను చచ్చిపోవాలని ప్రార్థన చేసిన మా తల్లిగారు ఇక్కడ పక్కన ఉన్నారు. ఒకప్పుడు మా ఇంట్లో మనశ్శాంతి లేదు, కానీ ఇవాళ దేవుడు మనశ్శాంతిని దేవుడు అనుగ్రహించాడు. నిజంగా ఇవాళ మనం వెలిగిపోతున్నట్టు కనిపిస్తూ ఉంటాం ఒక్కొక్కసారి, కానీ మీ గుండెలను అడగండి, మీ హృదయాన్ని అడగండి ఒక ప్రశ్న, నిజంగా మీరు మనశ్శాంతిగా ఉన్నారా? ఇంట్లో ఉన్నారా అండి? ఇంటికి వెళ్తే అదే బాధ, అదే వేదన, అదే ప్రార్థన. యవనస్తులకు ఉండే వాళ్ళ బాధలు వాళ్ళవి, పేరెంట్స్కి ఉండే బాధలు వాళ్ళవి. ఒకవైపు ఆర్థిక పరిస్థితులు, తల్లి ఆర్థిక పరిస్థితులు మాకు కూడా వచ్చాయమ్మ. రోగాలు మాకు కూడా వచ్చాయి. ఆర్థిక పరిస్థితులు ఒకసారి చాలా క్లిష్టమైన పరిస్థితి వచ్చిందండి. హాస్పిటల్ అయిపోయింది, 4.5 నెలలు గడిచి డిశ్చార్జ్ టైంకి వచ్చాను. ఒక పెద్ద షీట్ తీసుకొచ్చి నా చేతిలో పెట్టారు నర్సులు తీసుకొచ్చి. దేనికో తెలుసండి, నేను తిరిగి హాస్పిటల్కి ఇంకా 4 లక్షలు కట్టాలి. అప్పటికే 25 లక్షలు ఖర్చు పెట్టారు మా తల్లిదండ్రులు. ఇంకొక 4 లక్షలు తీసుకురావడం అంటే అసలు అవ్వే పనే కాదు. నేను యేసు ప్రభుని అడుగుతున్నాను, యేసయ్య ఏంటి ప్రభా మా పరిస్థితి ఎలా అయిపోయింది? రోగం తగ్గిందంటే ఇంకోవైపు మళ్ళీ 4 లక్షలు కట్టాలన్నారు. మా తల్లిగారి వైపు కొంచెం ఆందోళనగా చూశాను. ఎందుకో తెలుసండి, ఒక మాట చెప్తాను. ఇందాక మనం కానుకలు వేసాంగా దేవుని మందిరంలో, వింటారని అందరూ. మా తల్లిగారు ఇచ్చే విషయంలో మాకు అదే నేర్పించారు. నాకు ఒక ఫైల్ ఉండేదండి, డబ్బులు దాచే ఫైల్. ఏ పాస్టర్ గారు వచ్చినా చూసేది కాదు. ఆ ఫైల్ ఇలా చేయిబెట్టి ఇలా గుప్పుడు, ఎంత అంటే 500 కాగితాలు 1000 కాగితాలు, ఆ గుప్పడిది ఇలా వస్తే అలా తీసి ఇచ్చేసేవారు. అప్పుడైతే బాగా అనిపించేది, ఇచ్చే అనిపించేది. ఇప్పుడు 4 లక్షలు కట్టాలనిపించినప్పుడు అదే గుర్తొచ్చింది. మా తల్లిగారిని అడిగాను, అమ్మా ఆ వేళ కొంచెం నువ్వు డబ్బులు జాగ్రత్తగా కానుకిచ్చుంటే మనకి 4 లక్షలు వచ్చేసేయేమో కదమ్మా అంటే, మా తల్లిగారు అన్నారు, యేసయ్యకు మనం ఇస్తే అది ఎప్పుడు వృధా, ఎప్పటికీ కాదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సరే అన్నారు. మా బాబాయ్ వచ్చారు, వీళ్ళందరూ వచ్చారు.
4 లక్షలు కట్టాలి. మా ఫాదర్కి ఫోన్ చేస్తే లోన్స్ కూడా ఇప్పుడు ఎవరు ఏం చేయాలో అర్థం కాలేదు. మా తల్లి గారు మేము అందరం ఒకే మాట అన్నాం, ప్రార్థన చేద్దాం. ఏం చేద్దామండి? గట్టిగా చెప్పండి సంఘం అంతా, ఏం చేద్దాం? గట్టిగా, ఇంకా గట్టిగా చెప్దాం, ఏం చేద్దాం? ప్రార్థన చేద్దాం అన్నారు. నేను మంచం మీద పడుకున్నాను, వీళ్ళందరూ ప్రార్థన చేస్తున్నాను, నేను కూడా కూర్చొని ప్రార్థన చేస్తున్నాను. ప్రభా, ఈ 4 లక్షలు అలాగైనా ఇచ్చే ప్రభా, ఎవరైనా స్పాన్సర్ చేసే వాళ్ళు ఉంటే తీసుకొచ్చే ప్రభా అని ప్రార్థన చేస్తున్నాను. మా బాబాయ్ సరే అని చెప్పి అందరిని అడుగుతున్నారు, కనీసం తగ్గించమని అడుగుదామని చెప్పి ఫైల్స్ పట్టుకెళ్ళారు. తగ్గించండి ప్లీజ్, ఒక 50,000 తగ్గించండి, 1,00,000 రూపాయలు తగ్గించండి అని అడగడానికి వెళ్ళారు. వెళ్తే ఆ నర్సు గారు మా బాబాయ్ని పంపించేశారు. రిసెప్షన్లో మరలా ఆ రిసెప్షన్ నుంచి పరిగెట్టుకుని మా ఫైల్ మాకు తిరిగి వచ్చింది. తిరిగి వచ్చి వాళ్ళు చెప్పిన మాట ఏంటి తెలుసా? సారీ అండి, మమ్మల్ని క్షమించండి, మీరు కాదు 4 లక్షలు ఇవ్వాల్సింది, మేమే మీకు తిరిగి 4 లక్షలు ఇవ్వాలని చెప్పారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏ హాస్పిటల్లోనైనా తిరిగి మనకు డబ్బులు ఇచ్చే వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? ఉన్నది పీడించేస్తారు కానీ తిరిగి ఎవరు. కానీ మన దేవునికి మాత్రము సమస్తము సాధ్యమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సమృద్ధిగా ఇంటికి వచ్చాం. ఇవాళ దేవుడు సమృద్ధిని అనుగ్రహించాడు. ఆస్తిపాస్తుల గురించి నేను చెప్పట్లేదు సుమి. ఆస్తి ఇవాళ ఉంటుంది, రేపు ఉండదు. ఇవాళ తిరిగే కార్లు ఇవాళ ఉంటాయి, రేపు ఉండవు. ఇవాళ ఉండే మెత్తని పరుపులు ఇవాళ ఉంటాయి, రేపు అన్న రోజు ఉండవు. ఏదున్నా లేకపోయినా యేసయ్య మాత్రం మనతో ఉంటే మన జీవితంలో గొప్ప శాంతి సమాధానం ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ సాక్ష్యం అంతా విన్న తర్వాత చివరిలో నేను ఒక మాట చెప్పి ముగిచ్చేస్తాను. ఆ మాట ఏంటో తెలుసా? నన్ను బ్రతికించినందుకు నేను యేసు ప్రభుని నమ్ముకోలేదు. ఆ క్యాన్సర్ నుంచి విడిపించినందుకు నేను యేసు ప్రభుని నమ్ముకోలేదు. మరెందుకు నమ్ముకున్నాను తెలుసా? నేను మరణ పడకలో ఉంటే నా పాపాలు ఎత్తిపెట్టి ఇటు చచ్చిపోతే బాగుండు, ఇటు చచ్చిపోతే బాగుండు, అందరూ నన్ను ద్వేషిస్తే ఆ సమయంలో నన్ను ప్రేమించగలిగిన ఏకైక వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది నా యేసయ్య మాత్రమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ప్రేమకి నేను యేసయ్యని నమ్ముకున్నాను. నన్ను బ్రతికించిన ఆయన దేవుడే, నన్ను క్యాన్సర్తో చంపేసినా కూడా ఆయన దేవుడే. ఆయన దేవుడే. చాలా మంది